Okay, guys. So, very good evening. Welcome to the session. So, wherever you are, kindly focus on my screen. You are investing your valuable time. So, please focus. Okay. So, having said that, మనం ముందుకెళ్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే సో వీ వర్ డిస్కసింగ్ జెంకిన్స్ కాన్ఫిగరేషన్ రైట్ జెంకిన్స్ కాన్ఫిగరేషన్ సెక్షన్లో జాబ్ కాన్ఫిగరేషన్ సెక్షన్లో డీప్ డైవ్ స్టార్ట్ చేసినాం సో దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఓకే సో టుడే ఆల్సో ఫ్రీ క్లాస్ సో చాలా మంది పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తారు సో ఇన్స్టిట్యూట్ డిసైడెడ్ టు మేక్ ఇట్ యూనో ఫ్రీ డెమో సెషన్ కైండ్ ఆఫ్ థింగ్ సో ఫైన్ సో బిఫోర్ నేను నా సర్వర్ని నా కన్సోల్లోకి లాగిన్ అయ్యాను సర్వర్ని కూడా స్టార్ట్ చేశాను ఓకే సర్వర్ని కూడా స్టార్ట్ చేశాను ఐ థింక్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇందాకనే చేశాను ఫైన్ ఓకే T2.micro నుంచి మీడియంకి కన్వర్ట్ చేసి స్టార్ట్ చేశాను సో మనం దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు పబ్లిక్ ఐపీతో యాక్సెస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు ఎనీథింగ్ ఈజ్ ఫైన్ సో నిన్న మొన్నటి వరకు మనం పబ్లిక్ IPv4 DNS యాక్సెస్ చేసినాం కదా ఇప్పుడు IPv4 పబ్లిక్ ఐపీతో యాక్సెస్ చేద్దాం విత్ పోర్ట్ 8080 రైట్ నేను సర్వర్లోకి లాగిన్ కాలే జస్ట్ సర్వర్ని స్టార్ట్ చేసా జెంకిన్స్ కూడా స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది బికాజ్ మనం దాన్ని బూటింగ్లో ఎనబుల్ చేసినాం ఎస్ సార్ ఓకే సో లెట్ ఇట్ స్టార్ట్ సరే ఇది స్టార్ట్ అయ్యే లోపు నాకు చాలా మంది పర్సనల్లీ పింగ్ చేయడం కాల్ చేయడం కొన్ని ఎంక్వైరీస్ చేస్తున్నారు సో అన్నిటికి కలిపి అడ్రస్ ఇస్తున్నాను సో ఫస్ట్ థింగ్ ఈ కోర్స్ 4 months కోర్స్ ఈ కోర్స్ వచ్చేసి 4 months ఇది రెండు కోర్సు AWS విత్ డెవాప్స్ AWS విత్ డెవాప్స్ కోర్స్ సో రెండు విడివిడిగా నేర్చుకుంటే లాభం లేదు సో మార్కెట్లో రెండు కలిపి నేర్చుకుంటేనే డిమాండ్ ఉంది మీరు కావాలంటే నౌకరీలో సెర్చ్ చేయండి ఓకే మీరు డెవాప్స్ జాబ్స్ SRE జాబ్స్ అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక క్లౌడ్ అడుగుతారు ఓకే సో ఓన్లీ క్లౌడ్ కూడా డిమాండ్ లేదు ఉన్నా కూడా చాలా చాలా తక్కువ సో ఇవి రెండు కలిస్తేనే డెడ్లీ కాంబినేషన్ వన్ క్లౌడ్ అండ్ డెవాప్స్ టూల్స్ విత్ స్క్రిప్టింగ్ షెల్ స్క్రిప్టింగ్ పైథాన్ స్క్రిప్టింగ్ బేసిక్ లెవెల్లో కవర్ అవుతుంది అందుకే 4 months పడుతుంది సో 2 monthsలో కంప్లీట్ చేయలేరా ఇంకా తొందర 45 daysలో కంప్లీట్ చేయలేరా అంటే మీకే హెల్ప్ కాదు ఆ మాత్రం దానికి మీరు పెయిడ్ కోర్స్లో జాయిన్ కావాల్సిన పని లేదు మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి పైన చెప్పేవి ఓకే సో ద ఓన్లీ నా ఇంటెన్షన్ ఏంటి అంటే మీకు హెల్ప్ కావాలని సో నేను 4 months చెప్పినా కూడా 100% నేను కవర్ చేస్తున్నా అంటే నో 100% కవర్ చేయలేము ఎందుకంటే డెవాప్స్ ఇస్ అ ఓషన్ బట్ మీకు ఒక 3 yearsకి సరిపడా 3 years ఎక్స్పీరియన్స్కి ఎంతైతే వస్తుందో నాలెడ్జ్ ఆల్మోస్ట్ అంతవరకు కవర్ అవుతుంది ఓకే సో ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్ ఇంకా క్యూబర్నెటిస్లో చాలా మిగిలిపోతుంది ఎందుకంటే క్యూబర్నెటిస్ ఇట్ సెల్ఫ్ ఓషన్ చివరికి వచ్చేసరికి ఓకే సో ఒకవేళ క్యూబర్నెటిస్లో అడ్వాన్స్ కావాలంటే వేరే కోర్స్ నేను ఇంకా లాంచ్ చేయాల్సి వస్తే లేదంటే మీకు అడ్వాన్స్ రిఫరెన్స్ ఇస్తాను ఓకే ఇప్పుడు నా కోర్స్లో జాయిన్ అయితే మీరు రెజ్యూమేలో ఎంతవరకు హ్యాండిల్ చేయొచ్చు అంటే 3 years డెవాప్స్ ఎక్స్పీరియన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు లెట్స్ మీకు 6 years 10 years ఉంది అప్పుడు మీరేం చేయాలి అయినప్పటికీ మీ రెజ్యూమేలో మీరు 3 years పెట్టుకోవాలి లేదు ఒకవేళ 4-5 years పెట్టుకుంటే మంచిది అనుకుంటే తప్పేం లేదు మేబీ మీకు ఇంకొంచెం అడ్వాన్స్డ్ కంటెంట్ కావాలి నేను దానికి రిఫరెన్స్ ఇస్తాను ఎక్కడ చూస్తే వస్తుంది అనేది దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఓకే సో క్యూబర్నెటిస్లో అడ్వాన్స్డ్ హెల్ప్ చార్ట్స్ అలాంటివి ఏమైనా కావాలంటే నేను రిఫరెన్స్ ఇస్తాను వేరే కోర్స్ లింక్స్ ఆర్ ఓకే ఫ్రీ కంటెంట్ లింక్స్ ఇస్తాను ఓకే యా నా సెకండ్ వచ్చేసి సో కోర్స్ వచ్చేసి 4 months అందులో నో కాంప్రమైజ్ బట్ లెట్స్ సే మీరు అన్ఎంప్లాయీ అయ్యి ఉంటే లేదంటే మీకు ఫుల్ డే ఖాళీ ఉన్నారు మీకు ఫుల్ డే మీకు టైం ఉంది మీరు డైలీ 8 to 9 hours కష్టపడగలుగుతారు అనుకుంటే మీరు ఒకవేళ ఈ బ్యాచ్ 14కి ఎన్రోల్ అయితే మీకు బ్యాచ్ 13 రికార్డింగ్స్ కూడా కాంప్లిమెంటరీలా ఇచ్చేస్తాం మీరేం చేయొచ్చు మీ ప్రీవియస్ బ్యాచ్ 13 రికార్డింగ్స్ని డైలీ 8 to 9 hours చొప్పున విని ప్రాక్టీస్ చేసి డౌట్ సెషన్స్లో జాయిన్ అయ్యి మార్నింగ్ ఈవినింగ్ మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి ఓకే సో ఆ రకంగా మీరు 2 monthsలో కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఈ కోర్స్తో పాటు మీకు
లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేషన్, నౌకరీ అకౌంట్ క్రియేషన్, జాబ్స్ ఎలా అప్లై చేయాలి, రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి. సో ఇవన్నీ కాంప్లిమెంటరీ లానే కవర్ అవుతాయి, దీనికి మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన పని లేదు. అండ్ ఆల్సో సో ఇంకేం అడుగుతున్నారు అంటే చాలా మంది, సో మధ్యలో క్లాసెస్ మిస్, అదే ఆఫ్లైన్ ఆన్లైన్ అడుగుతున్నారు. సో ఆఫ్లైన్ జాయిన్ కావచ్చా, ఆన్లైన్ జాయిన్ అయితే బెటరా? అది మీ చాయిస్ అండి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా క్వాలిటీలో చేంజ్ ఉండదు, ఎందుకంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు సేమ్ క్లాసెస్. ఆఫ్లైన్ అయితే మీరు మీ ఇంట్లో వింటారు, సారీ, ఆన్లైన్ అయితే మీరు మీ ఇంట్లో ఇంట్లో వింటారు, ఆఫ్లైన్ అయితే ఇన్స్టిట్యూట్లో వింటారు. ఇప్పుడు ఆఫ్లైన్ నేను ఇన్స్టిట్యూట్లో క్లాస్ తీసుకుంటాను, సో కొందరు స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్లో కూర్చొని వింటారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఆన్లైన్లో వింటున్నారు. బట్ క్వాలిటీ అదే, సో డెలివరీ అదే, అన్నీ సేమ్. ఆఫ్లైన్కి వస్తే బెనిఫిట్ ఏంటి అంటే, మేబీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది నాతోటి, ఇన్స్టిట్యూట్లో వాళ్ళతోటి కాంటాక్ట్ ఉంటుంది. అలా అని మరి ఆన్లైన్లో వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదా అంటే అలా ఏం లేదు. ఆన్లైన్లో జాయిన్ అయినా కూడా మీకు డైలీ 2 times డౌట్ సెషన్ ఉంటుంది. సో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఈక్వల్లీ సేమ్. ఓకే, అలా ఏమీ లేదు. బట్ ఇక కొందరికి ఎట్లా అంటే క్రౌడ్లో ఉంటే బాగుంటుంది, టీంతో పాటు వర్క్ చేస్తే బాగుంటుంది అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే ఇన్స్టిట్యూట్కి రావచ్చు, లేదంటే ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల ఎక్కడన్నా పీజీలో ఉండొచ్చు, లేదంటే రెంట్ తీసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. బట్ క్వాలిటీ పరంగా మా సైడ్ నుంచి రెండు సేమ్. గాట్ ఇట్? నా ఒక ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఇన్స్టిట్యూట్ మాదాపూర్లో మైండ్ స్పేస్ వెనకాల ఉంది, దుర్గం చెరువు మెట్రో స్టేషన్కి దగ్గరలో. మైండ్ స్పేస్ నుంచి జస్ట్ 2 minutes వాక్. ఓకే, ఇది కోర్స్ కంటెంట్. ఒకసారి చూడండి కోర్స్ కంటెంట్. సో మీరేం చెప్తారు సార్ అని అడుగుతారు, దానికి బదులు మీరు ఒకసారి డెమో విని, రికార్డింగ్ ఉంది కదా యూట్యూబ్లో, సో ఓకే, వే టు వాచ్ ద రికార్డింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఐ థింక్ ఇంకా మళ్ళీ రేపటి నుంచి చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. సో అక్కడ డైరెక్ట్లీ నాకు కాల్ చేసి మీరు ఏం చెప్తారు అంటే నేను ఆ 2-3 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. దానికి బదులు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మధు కిరణ్ డెవాప్స్ అని కొడితే యూట్యూబ్ ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇది రీసెంట్ ప్లేలిస్ట్. ఓకే, సో AWS డెవాప్స్ బేసిక్స్ మాస్టరింగ్ జెంకిన్స్. సో అట్లీస్ట్ ఇందులో ఒక ఫస్ట్ 2-3 వీడియోస్ అయినా చూడండి, అట్లీస్ట్ 1 వీడియో అయినా చూడండి. ఈ వీడియో వాట్ ఈస్ డెవాప్స్, సో ఇందులో డెవాప్స్ అంటే ఏంటిది, నేను క్లాస్లో ఏం చెప్తా, ఎలా చెప్తా అవన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో. సో దీనికి ప్రీ రిక్విసైట్ ఏమైనా ఉందా అంటే లైనెక్స్ తెలిస్తే బాగుంటుంది, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ మ్యాండేట్, క్లాస్లోనే కవర్ అయింది అని చెప్పాను. సో ఐడియల్లీ నో ప్రీ రిక్విసైట్స్. ఓకే, గాట్ ఇట్? అండ్ ఓకే, అండ్ ఒకసారి కోర్స్ కంటెంట్ మొత్తం చూడండి, నేను ఏం కవర్ చేస్తాను ఇందులో ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొన్ని ఈ బ్యాచ్కి అడిషనల్గా చెప్తాను. సో ప్రాజెక్ట్స్ ఏం కవర్ అవుతాయి ఇవన్నీ ఇందులో ఉన్నాయి, టూల్స్ ఏం కవర్ అవుతాయి, అండ్ కోర్స్ హైలైట్స్ ఏంటిది. ఇది 3.5 కాదు, 4 months అనుకోండి. ఓకే, సో డే బై డే మార్కెట్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఓకే, సో అందుకే 4 months స్ట్రెచ్ చేస్తున్నాను. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మాకే అడిషనల్ బర్డే. 2 months చెప్పేటప్పుడు అంతే ఫీ ఉంది, 4 months చెప్పేటప్పుడు కూడా అంతే ఫీ ఉంది. ఓకే, సో ప్లీజ్ ఫీ దగ్గర బార్గెన్ చేయకండి. అండ్ యా, లైవ్ ఇంటరాక్టివ్ ట్రైనింగ్ బెనిఫిట్స్ వచ్చేసి డైలీ క్లాస్ ఉంటుంది, డౌట్ సెషన్స్ డైలీ 2 times ఉంటాయి, వీక్లీ క్విజ్ ఉంటుంది. రేపు క్విజ్ కూడా రిలీజ్ చేస్తాము, సో ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆ క్విజ్ని అనలైజ్ చేస్తాం మండే రోజు, సో దట్ మీ ప్రోగ్రెస్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ యా, వన్ మోర్ బెనిఫిట్ ఏంటిది అంటే ఎవరన్నా మధ్యలో క్లాసెస్ మిస్ అయితే నెక్స్ట్ బ్యాచ్ కూడా రిపీట్ చేయొచ్చు, వేరే ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది ఉండదు. ఓకే, మీరు ఒకవేళ మధ్యలో క్లాసెస్ మిస్ అయితే నెక్స్ట్ బ్యాచ్ కూడా రిపీట్ చేయొచ్చు. బ్యాచ్ రిపిటీషన్కి మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేయము, 1 batch ఎవరైనా ఫ్రీగానే రిపీట్ చేయొచ్చు. అంటే ఈ 4 months ప్లస్ నెక్స్ట్ 4 months కూడా మీరు వినొచ్చు. అండ్ రికార్డింగ్స్కి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో 2 years ఎందుకు ఉంటుంది అంటే 2 years మోర్ దెన్ ఎనఫ్. 2 yearsలో వర్షన్స్ చేంజ్ అవుతాయి, ఓకే, కంటెంట్ అన్నీ అవుట్డేట్ అయిపోతుంది. మీరు 2 yearsలో నేర్చుకోకపోతే ఆ తర్వాత నేర్చుకున్న లాభం లేదు, అవుట్డేట్ అయిపోతుంది కంటెంట్. ఓకే, నేను నోట్స్ ఉంటుంది, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, లైవ్ క్లాస్ ఉంటుంది, అండ్ క్లాస్ మెటీరియల్ కూడా ఆ టాపిక్ అయిపోగానే ఇచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు జెంకిన్స్ టాపిక్ అయిపోయే లోపు మీకు జెంకిన్స్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఆల్ రైట్, సో ఇలాంటివన్నీ నాకు జనరల్లీ అడుగుతున్నాను, సో వన్స్ అగైన్ క్లియర్ చేద్దామని. సో మీరు చూడాలి అనుకుంటే టెస్టిమోనియల్స్ చూడండి, మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే
వాట్ యూ కెన్ డూ, మీరు ఈ ప్రీవియస్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ చూడండి. అండ్ ఎనీవే నేను వాట్సాప్ ఛానల్లో ఎవరెవరికి జాబ్స్ వచ్చినాయి కొత్త అప్డేట్ చేస్తున్నాయి, ఇవన్నీ పాతవి. ఓకే. సో దీన్ని కూడా ఒకసారి అప్డేట్ చేయాలి. బట్ యా, యూ క్యాన్ గో త్రూ ఇట్. ఇది జూన్లో ఐ థింక్ అప్పట్లో అప్డేట్ చేసినాయి, 23, 22లో, 21లో, ఆ టైంలో అప్డేట్ చేసినా కూడా ఇందులో ఉన్నాయి. గో త్రూ దిస్, వీళ్ళందరికీ ఆల్మోస్ట్ జాబ్స్ వచ్చేసాయి. ఓకే. బట్ ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన లైవ్ ఫీడ్బ్యాక్ ఇది చూడండి, మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, నమ్మకం వస్తుంది. ఓకే. సో వీఆర్ డూయింగ్ జెన్యున్ సర్వీస్ అండి. అండ్ యూట్యూబ్ ఇందాకే చూపించాను, లింక్డ్ఇన్ అకౌంట్ చూడొచ్చు మీరు, ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు, ది వెబ్సైట్ని ఇంకా రెనోవేట్ చేయాలి. స్టిల్ యూ మే గో త్రూ. ఓకే. నన్ను పర్సనల్లీ కలవాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను కలవచ్చు. నేను డైలీ పోస్ట్ లంచ్ ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉంటాను. ఆల్ రైట్. సో చలో దెన్. సో ఇన్స్టిట్యూట్ వన్స్ అగైన్, హైటెక్ సిటీ, మాదాపూర్, దుర్గం చెరువు మెట్రో స్టేషన్ పక్కన, మైండ్ స్పేస్ నుంచి 2 minutes వాక్, వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మైండ్ స్పేస్. ఆల్ రైట్. ఓకే. సో చలో దెన్, మనం ముందుకు వెళ్ళిపోదాం. లెట్ మీ సైన్ ఇన్. సో మధు, మధు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది అడిగేది, మీరు 100% జాబ్ గ్యారంటీ ఇస్తారా? సార్, ఎవరు 100% జాబ్ గ్యారంటీ ఇవ్వరు. ఎవరైనా మీకు అలా ఇస్తున్నారు అంటే అది ప్యూర్ బోగస్. ఇన్ కేస్ ఎవరన్నా మీకు 100% జాబ్ గ్యారంటీ ఇస్తాను అంటే అది ప్యూర్ బోగస్. మీకు నేను 100% క్వాలిటీ కంటెంట్ ఇస్తానని చెప్పగలుగుతాను, కానీ మీకు 100% జాబ్ వస్తే నేను చెప్పలేను. ఓకే. దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ ప్రిపరేషన్, మార్కెట్ కండిషన్, కాల్స్, మీ రిక్వైర్మెంట్స్, మీరు రీలోకేట్ కావడానికి రెడీగా ఉన్నారా లేరా, సో మీ గ్రాస్పింగ్ పవర్, ఇవన్నీ ఉంటాయి. బట్ వాట్ ఐ కెన్ అష్యూర్ యూ, మీరు కరెక్ట్గా కష్టపడితే ఈ రోజు రేపు 100% జాబ్ వస్తుంది. ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. 1 వీక్లో, 2 వీక్స్లో అయితే రాదు. అండ్ వాట్ ఐ కెన్ షో యూ, మా ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్కి జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళని మీకు చూపించగలుగుతాను. సో ఆ రకంగా మీకు అష్యూరెన్స్ చేయగలుగుతాను. అంటే ఎస్, ఇన్స్టిట్యూట్లో కోర్స్ తీసుకుంటే జాబ్ వస్తుంది అంటే వస్తుంది. ఎలా వస్తుంది మరి, లైవ్ ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే మా ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్. బట్ మీకు ఎప్పుడు వస్తుంది అనేది నాకు తెలియదు. వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే. మీకు జాబ్ రావడానికి అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తాం. బట్ అది మా సైడ్ నుంచి కాదు, మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. అండ్ మీ బ్యాక్గ్రౌండ్, మీ మెచ్యూరిటీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. ఎవరైనా మీకు డైరెక్ట్లీ జాబ్ ఇప్పిస్తాను, బ్యాక్ డోర్ చేస్తాను, మేబీ అది వర్కౌట్ కావచ్చు, మేబీ వర్కౌట్ కాకపోవచ్చు. బట్ ఒకవేళ మీకు స్కిల్ లేకపోతే మళ్ళీ మీరు వెనక్కే వస్తారు. దానికి బదులు ఫస్ట్ ప్రాపర్గా స్కిల్ గెయిన్ చేసుకోండి. ఆటోమేటికల్లీ ఈ రోజు కాకపోతే రేపైనా జాబ్ 100% వస్తుంది. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. అండ్ నేను చూస్తున్నాను, డైలీ బేసిస్లో మా స్టూడెంట్స్ని చూస్తున్నాను. అండ్ అప్పట్లో ఎవరైతే కరోనా టైంలో సరిగ్గా నేర్చుకోకుండా జాబ్ తెచ్చుకున్నారో అందులో మెజారిటీ వాళ్ళు వెనక్కి కూడా వస్తున్నారు. అది కూడా నేను చూస్తున్నాను. సో వాట్ మ్యాటర్స్ ఇస్ యువర్ స్కిల్. ఓకే. మీకు స్కిల్ ప్రాపర్గా ఉంటే నో వన్ కెన్ స్టాప్ యూ. అండ్ మీకు స్కిల్ ప్రాపర్గా లేకపోతే నో వన్ కెన్ హెల్ప్ యూ. గాట్ ఇట్? ఓకే. సో ఐ హోప్ పాయింట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. చలో మనం ముందుకెళ్దాం. సో మనం లాస్ట్ క్లాస్లో జెంకిన్స్ జాబ్స్ పైన, జాబ్ కాన్ఫిగరేషన్ పైన డీప్ డైవ్ చేస్తున్నాం. సో హ్యావ్ యూ ఆల్ ప్రాక్టీస్డ్? టైప్ ఎస్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో? హలో. లెట్స్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. ఓకే. సో సరే, ఐ థింక్ ఐపీ చేంజ్ అయినట్టుంది, అందుకే స్లో ఉంది. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ డాష్బోర్డ్లోకి వెళ్తున్నా. పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది కదా రీస్టార్ట్ అయిన తర్వాత. సో క్లిక్ కనెక్ట్.
మేనేజ్ జెంకిన్స్. ఈ ఐపీ అప్డేట్ చేసేంత వరకు జెంకిన్స్ స్లో ఉంటుంది. సిస్టమ్ యా, ఎనీ క్వశ్చన్? ఎవరో మాట్లాడదాం అనుకుంటున్నారు? వేరే అయిపోతే ఎట్లా యాక్సెస్ అవుతుంది బ్రో? అది ముందు నిన్న ఆల్రెడీ స్టాప్ చేసినప్పుడు వేరేది అయిపోతుంది కదా. అదే కదా. అందుకే ఇప్పుడు ఆ వేరే ఐపీతో మనం యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి స్లో ఉంది. అంటే ఇక్కడ వేరే ఐపీ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ లాస్ట్ క్లాస్ ఉంది, ఇది లాస్ట్ క్లాస్. సో ఇప్పుడు మనం దీన్ని అప్డేట్ చేయాలి. లాస్ట్ క్లాస్లో ఏంటంటే సర్వర్ని స్టార్ట్ చేయకనే ముందు 44.206.254.209 ఐపీ ఉండే, ఇప్పుడు మారింది. సో అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసేసాం. సేవ్. ఐ థింక్ ఇంకా ఫాస్ట్ ఉంటుంది. జాబ్ 1లోకి రండి, ఎనీ జాబ్ ఫర్ దట్ మ్యాటర్. కాన్ఫిగర్. మనం ఎక్కడ వరకు వచ్చామండి? ఈ సెక్షన్ కవర్ అయింది అనుకుంటా, రైట్? గిట్. సో గిట్ సెక్షన్ కవర్ అయింది. గిట్లో యూఆర్ఎల్ ఎక్కడ ఉంది? సో మీకు గిట్ హబ్ అకౌంట్ ఉంటే వెల్ అండ్ గుడ్. గిట్ హబ్ అకౌంట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, క్రియేట్ చేసుకోండి. 1 minute టాస్క్ అది. ఓకే. సో ఫర్ టైమింగ్ మీరు github.com డెవాప్స్ ట్రైనింగ్ హబ్లోకి రండి. సో ఇది అప్పట్లో మేమందరం కలిసి క్రియేట్ చేసిన గిట్ హబ్ రెపో. సో ఎవరైనా ఈ క్లాసెస్ వినకపోయినా నష్టం ఏమీ లేదు, మళ్ళీ కాల్ అవుతాయి. అండ్ ఇందులో పెద్దగా ఏమీ ఉండదు. సో రెపో యూఆర్ఎల్ ఇది పబ్లిక్ రెపో, ఇది బేసికలీ పబ్లిక్ రెపో. సో దీనికి క్రెడెన్షియల్స్ అవసరం లేదు, ఎవరైనా క్లోన్ చేసుకోవచ్చు. క్రెడెన్షియల్స్ అండ్ ఏ బ్రాంచ్? మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్. ఓకే. సేవ్. సో ఎప్పుడైతే నువ్వు బిల్డ్ చేస్తావో, మీరు ఈ జాబ్ని బిల్డ్ చేస్తారో, అప్పుడు ఏమవుతుంది? గిట్లో ఉన్న కంటెంట్ ఇక్కడ ఎక్కడనో గిట్ హబ్ ఉంది. గిట్ హబ్లో ఉన్న కంటెంట్ ఎక్కడికి వస్తుంది చెప్పండి? జెంకిన్స్ వర్క్ స్పేస్లోకి వస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఓకే, జెంకిన్స్ వర్క్ స్పేస్లోకి వస్తుంది, అంతా క్లోన్ అయిపోతుంది హలో, ఇదంతా. చెప్పండి. ఇట్ ఈస్ ఫ్రీ ఆర్ పేడ్ సార్? ఏంటిది కోర్స్ కోర్స్? ఆఫ్ కోర్స్ 1 week ఫ్రీ క్లాసెస్, తర్వాత పేడ్ అండి. ఓకే. హౌ మచ్? సో మీరు నాకు పర్సనల్లీ కాల్ చేయండి. సో నౌ డోంట్ లెట్స్ నాట్ లూజ్ ద ఫోకస్. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఫైన్. నౌ సో ఇప్పుడు ఏం జరిగింది? ఓకే. సో జాబ్లో జాబ్ ట్రిగర్ అయ్యి జాబ్ బిల్డ్ అయ్యి అదంతా కోడ్ అంతా ఎక్కడికి వచ్చింది? వర్క్ స్పేస్లోకి వచ్చింది. ఇదే మీ వర్క్ స్పేస్ కోడ్. ఎస్ ఆర్ నో? అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో మెయిన్ బ్రాంచ్లో ఏదైతే ఉందో ఇదంతా జెంకిన్స్ వర్క్ స్పేస్లోకి వచ్చింది. ఇది మీరు ఇక్కడ నుంచైనా చూడొచ్చు, లేదంటే సర్వర్కి కనెక్ట్ అయ్యి కూడా చూడొచ్చు. ఒకసారి నేను క్విక్లీ సర్వర్కి కనెక్ట్ అవుతాను. క్లోజ్ ఇట్. డెవాప్స్ కీస్. ఎవరన్నా ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు జాయిన్ అయితే మీకు కోర్ క్లాస్ అర్థం కాకపోవచ్చు, నథింగ్ టు వరీ. మీరు ప్రీవియస్ క్లాసెస్ ఒక 2-3 క్లాసెస్ చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓకే. ఇఫ్ ఎనీ వన్ ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యి ఉంటే నథింగ్ టు వరీ, ఈరోజు క్లాస్ మేబీ మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే. రూట్ యూజర్కి స్విచ్ అవుతుంది. sudo sudash జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ చెప్పండి. /var/lib వర్క్ స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఇందులోనే ఉంటుంది. సో Ctrl+L క్లియర్ చేసిన సిడి వర్క్ స్పేస్ LL. ఇప్పుడు మన జాబ్ ఏది చెప్పండి? జాబ్ 1 మనం ప్రాక్టీస్ చేసిన జాబ్ 1. సిడి జాబ్ 1లోకి వెళ్తే యుల్ సీ ఆల్ ద కంటెంట్. సో ఆ కోడ్ అంతా ఇక్కడ క్లోన్ అయింది. ఇక్కడ కోడ్ని బిల్డ్ చేయాలి, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే. చేద్దాం. ఫైన్, చేద్దాం, బిల్డ్ చేద్దాం. సో 1 by 1 మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మళ్ళీ కాన్ఫిగర్లోకి రండి. యా, సో ఇది కూడా కవర్ చేసేసిన కదా లాస్ట్ క్లాస్లో.
ఐ థింక్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కూడా కవర్ అయింది. యా, బిల్డ్ పీరియాడికల్. సో ఇప్పుడు నేను ఇప్పటివరకు ఎలా చేశాను జాబ్ బిల్డ్ చేయడం? మాన్యువల్లీ చేశాను. అంటే నేను ఏం చేస్తున్నా, ఇక్కడికి వచ్చి సో బిల్డ్ నౌ కొడుతున్నా. ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్, ఆ జాబ్లోకి వెళ్ళి బిల్డ్ నౌ కొడుతున్నా, విచ్ మీన్స్ ఐఎమ్ మాన్యువల్లీ డూయింగ్. అట్లా కాదు, నాకు ఒక అలారం లాగా ఉండాలి. అంటే నాకు నచ్చిన టైంలో ఆటోమేటికల్లీ జాబ్ ట్రిగ్గర్ కావాలి. లెట్స్ ఇప్పుడు ఆ సర్వర్ పైన లోడ్ లేదు, మిడ్ నైట్ 12 o'clockకి సర్వర్ పైన లోడ్ ఉండదు, ఎందుకంటే యూజర్స్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఆ టైంలో జాబ్ బిల్ కావాలి, సో దట్ డిప్లాయ్మెంట్ ఈజీ అవుతుంది, రిసోర్స్ క్రంచ్ ఉండదు. మరి నైట్ 12 o'clock మాన్యువల్లీ బిల్ చేయడం కన్నా మనం అక్కడ ఏమైనా అలారం లాంటిది సెట్ చేయొచ్చు, ఆ టైమర్ని సెట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు, ఆ టైమర్ని సెట్ చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది, బిల్డ్ పీరియాడికల్లీ. సో మీకు ఈ బిల్డ్ పీరియాడికల్లీ అర్థం కావాలి అంటే మీకు లైనక్స్లో క్రాన్ ట్యాబ్ అనే కాన్సెప్ట్ ఉంది. మేబీ మీరు ఎవరైనా లైనక్స్ అడ్మిన్స్ ఉంటే మీకు తెలిసి ఉంటుంది. క్రాన్ ట్యాబ్, క్రాన్ జాబ్ అంటారు, క్రాన్ ట్యాబ్ అంటారు. సో ఈ క్రాన్ ట్యాబ్ అంటే ఏంటిది? క్రాన్ ట్యాబ్, క్రాన్ టేబుల్. ఓకే, క్రాన్ టేబుల్ ఇదేం చేస్తుంది అంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ సెట్టింగ్ ద టైమర్. ఓకే, సెట్టింగ్ అలారం టైం. సో నేను ఏం చేస్తాను అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఇమేజెస్లోకి వెళ్తున్నా. ఐల్ టేక్ దిస్. ఓకే, ఎనీథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. ఇది ఒకసారి మీరు చూడండి, ఈ ఫార్మాట్ ఎట్లుంటుంది అంటే 5 స్టార్స్ ఉంటాయి. 1 2 3 4 5. మెనీ స్టార్స్? 5 స్టార్స్. ఈ ఫస్ట్ స్టార్ ఏంటిది అంటే మినిట్ని రిప్రజెంట్ చేస్తుంది, టైంలో మినిట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్టార్ ఏమో అవర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్టార్ ఏమో డేట్ని రిప్రజెంట్ చేస్తుంది, డే ఆఫ్ మంత్ అంటే డేట్ 1 to 31. ఇంకొక స్టార్ ఏమో మంత్, ఇదేమో వీక్ని రిప్రజెంట్ చేస్తుంది. వీక్ అంటే సండే టు సాటర్డే. ఇప్పుడు 0 అంటే ఏంటిదంటే సండే. ఓకే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, మళ్ళీ 7 అంటే సండేనే. సో ఓకే, మినిట్ రిప్రజెంట్ చేస్తుంది, అవర్ని రిప్రజెంట్ చేస్తుంది, మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, డేట్ని రిప్రజెంట్ చేస్తుంది, మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. మంత్ అంటే 1 to 12. ఇది వీక్ని. సరే, ఇది మీకు అర్థం కావాలంటే సింపుల్గా నాకు నా జెంకిన్స్ జాబ్ ఆగస్ట్ 15th అంటే ఇండిపెండెన్స్ డే రోజు మార్నింగ్ 8:15కి బిల్డ్ కావాలి. అంటే ఎప్పుడైతే ఫ్లాగ్ హోస్ట్ చేస్తామో అప్పుడు జాబ్ బిల్డ్ కావాలి. మరి ఎట్లా చేయొచ్చు, క్రాన్ ట్యాబ్ని ఎట్లా సెట్ చేయొచ్చు అంటే చూడండి. క్రాన్ ట్యాబ్ని ఎట్లా సెట్ చేయొచ్చు అంటే జస్ట్ వాచ్. ఎప్పుడు ఆగస్ట్ 15th మార్నింగ్ 8:15. సో ఇదేంటిది మినిట్, ఇక్కడ ఏం పెట్టాలి 15 minutes. ఇదేంటిది అవర్, అంటే 8:15 కదా, 8. ఓకే, ఇదేం స్టార్, డేట్. డేట్ ఎంత చెప్పండి, ఆగస్ట్ 15th. సో 8:15. సో ఆగస్ట్ అంటే ఎంత, సో 15 టైం మంత్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేనే కన్ఫ్యూజ్ అయ్యా. సో మినిట్స్. సో లెట్స్ ఈ 15 వద్దులండి, మీకు 15 అంటే మళ్ళీ 15 2 టైమ్స్ వస్తుంది. ఆగస్ట్ 15th 8:10కి బిల్డ్ కావాలి. ఓకే, 8:10కి. ఇప్పుడు చెప్పండి, మినిట్ ఎంత 10, 10, అవర్ ఎంత 8, 8, మంత్ ఎంత 8. 8. ఓకే, సో ఆగస్ట్ 15th, సారీ ఇక్కడ 15 రావాలి, ఇది డేట్. ఓకే, తర్వాత ఏంటిది మంత్ అంటే ఎంత 8. ఏ వీక్ బిల్డ్ కావాలి నేనేం స్పెసిఫై చేయాలి, సో స్టార్ పెడుతుంది. దాని మీనింగ్ ఏంటి తెలుసా, ఆగస్ట్ 15th రోజు ఏ వారం ఉన్నా కూడా షార్ప్ 8:10కి ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. షార్ప్ 8:10కి ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. సరే, ఇంకొకటి ప్రాక్టీస్ చేద్దాం, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన కదా. సో లెట్స్ సే నాకు రిపబ్లిక్ డే రోజు మార్నింగ్ 8:10కి జాబ్ బిల్డ్ కావాలి. రిపబ్లిక్ డే అంటే ఎప్పుడు చెప్పండి, January 26th. ఇప్పుడు చెప్పండి, సో రిపబ్లిక్ డే January 26th మార్నింగ్ 8:10కి కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 10, 10 మినిట్, ఇక్కడ ఏమొస్తుంది 8, 8 వస్తుంది. ఓకే, సో డేట్ ఎప్పుడు వస్తుంది 26. 26. ఓకే, మంత్ 1.
1. సో లెట్స్ సే నాకు జనవరి 26 రోజు మార్నింగ్ 8:10కి బిల్డ్ కావాలి. ఎప్పుడు బిల్డ్ కావాలి? ఆ రోజు సోమవారం అయితేనే బిల్డ్ కావాలి, మండే అయితేనే బిల్డ్ కావాలి. అప్పుడు ఏం పెట్టాలి? 1 1 పెట్టాలి. ఆ రోజు సండే అయితేనే బిల్డ్ కావాలి. అప్పుడు ఏం పెట్టాలి? 0 0. ఓకే, సంథింగ్ లైక్ దట్. గాట్ ఇట్? సరే, ఇంకోటి నా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గాంధీ జయంతి వస్తుంది. గాంధీ జయంతి రోజు నైట్ 8:10కి బిల్డ్ కావాలి జాబ్. ఓకే, సో నౌ యూ టెల్ మీ. గాంధీ జయంతి రోజు నైట్ 8:10కి జాబ్ బిల్డ్ కావాలి. సో ఓకే, ఐల్ గివ్ యూ 1 minute టైం. ఎవ్రీ వన్ టైప్. నో ప్రాబ్లమ్, ఐ హ్యావ్ టైం, ఐ కెన్ వెయిట్. సో ఐల్ గివ్ యూ 1 minute టైం. రిక్వైర్మెంట్ ఏంటిది అంటే నైట్ 8:10కి గాంధీ జయంతి రోజు బిల్డ్ కావాలి. అంటే October 2 8:10 PM. అండ్ టైప్. ఓకే, సో ఇట్స్ ఓకే, ఇది చూసుకుంటూ టైప్ చేయండి. ఐల్ సీ. ఎవ్రీవన్ గివ్ ఎ ట్రై. ఓకే, సో నేనేం చేస్తాను అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తా. పెయింట్ కాదు, యా, టైప్. తప్పైనా పర్లేదు, గివ్ ఎ ట్రై. 15-16 people. ఓకే, సో చూద్దాం మనం ఒకసారి. ఓకే, సో 5 stars. 1 2 3 4 5. ఓకే, 5 stars. ఇప్పుడు మీరు నాకు చెప్పండి. సో ఏ రోజు? October 2nd. టైం ఎంత? 8:10 PM. అంతే కదా? సో ఫస్ట్ ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? మినిట్. అంటే ఎంత పెట్టాలి? 10 10. ఓకే, ఇది ఎంత పెట్టాలి? నెక్స్ట్ అవర్ ఎంత పెట్టాలి? 8 8 కాదు, ఇది PM 24 hours క్లాక్. అంటే ఎంత పెట్టాలి? 20. 20. ఎగ్జాక్ట్లీ. సో 8 ఇది నెక్స్ట్ ఏంటి చెప్పండి? డేట్. డేట్ మనం ఎంత? పెడదామా? మ్యూట్. హలో లక్ష్మీనారాయణ, హలో. ఓకే, మీరు ఒక నాయిసీ ప్లేస్లో ఉంటే మాట్లాడకండి. ఎవరైతే నాయిసీ ప్లేస్లో లేరో మీరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. ఓకే, సో 10 minutes 8:10. నెక్స్ట్ ఏంటి చెప్పండి? డేట్. డేట్ ఎంత? సెకండ్. నెక్స్ట్ ఏంటిది? 10 మంత్. month. ఎంత? 10. సో ఇది మీకు ఇదేనా మీరు ఇచ్చిన ఆన్సర్? చెక్ చేసుకోండి ఒకసారి, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఇస్తే గుడ్. ఇన్ కేస్ మీరు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఓకే, సో యు ఆర్ లెర్నింగ్ సంథింగ్. సో లెట్స్ సే ఇదే జాబ్ నాకు ట్యూస్డే రోజు బిల్డ్ కావాలి నైట్. ఒకవేళ ఆ రోజు ట్యూస్డే అయితేనే బిల్డ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? 2. 2 అంతే కదా. 0 సండే, 1 మండే, 2 ట్యూస్డే. సో దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఒకవేళ October 2nd రోజు ట్యూస్డే అయితే షార్ప్ 8:10 PMకి ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. సరే, నేను ఇప్పుడు 2 తీసేసిన, స్టార్ పెట్టిన. దాని మీనింగ్ ఏంటిది? ఏ వారమైనా పర్లేదు, కానీ October 2nd రోజు 8:10కి నైట్ 8:10కి ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. సరే, ఈ 10 తీసేసిన, స్టార్ పెడుతుంది. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? ఏ మంత్ అయినా పర్లేదు, ఎనీ మంత్, ఎవ్రీ మంత్, ఇన్ఫాక్ట్ ఎవ్రీ మంత్ సెకండ్ రోజు 8:10 PMకి ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. అంతేనా? సరే, ఇక్కడ కూడా తీసేసి స్టార్ పెట్టిన. దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఎనీ ఆఫ్ ద మంత్. ఎనీ మంత్ కాదు, ఎవ్రీ డే నైట్ 8:10 PMకి ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఇది కూడా తీసేసి స్టార్ పెడుతున్నా. దాని మీనింగ్ ఏంటి? ఎవ్రీ 10 minutesకి జాబ్ బిల్డ్ అవుతుంది. అర్థమవుతుందా? ఎవ్రీ 10 minutesకి ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. సో ఇది కూడా తీసేస్తుంది, స్టార్ పెడుతున్నా. దాని మీనింగ్ ఏంటిది? ఎవ్రీ మినిట్ ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. అర్థమవుతుంది? ఇంటర్వ్యూస్లో అడుగుతారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మీకు అట్లీస్ట్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. నవ్ యూ గాట్ ఇట్. సో దీని మీనింగ్ ఏంటిది? 5 stars అంటే ఎవ్రీ మినిట్కి జాబ్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వచ్చి 5 stars పెడతాను. 1 2 3 4 5. స్టార్ స్పేస్ ఇక్కడ 5 stars ఇచ్చిన.
దీని మీనింగ్ చూడండి. ఆర్ యూ రియల్లీ షూర్ ఎవ్రీ మినిట్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఎవరు బిల్డ్ చేయాలనుకోరు. అన్నెసరీ జెంకిన్స్ పైన లోడ్ పెరుగుద్ది. సరే మనం డెమో పర్పస్ కాబట్టి స్టార్ 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 5 స్టార్స్ పెట్టిన స్పేస్ ఇచ్చుకుంటూ. సో వాట్ ఐ డూ, ఐ అప్లై. సో పక్కన ఇంకో డూప్లికేట్ ట్యాబ్ తీసుకుంటా. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేద్దాం, అక్కడ నుంచి మనం కాన్ఫిగర్ చేద్దాం. చూడండి 54 ఉంది కదా బిల్ నెంబర్. ఒక్క 1 మినిట్ వెయిట్ చేయండి, 55 వస్తుంది. నేను బిల్డ్ చేయాలి. ఎవరు బిల్డ్ చేస్తారు? క్రాన్ ట్యాబ్ బిల్డ్ చేస్తుంది. క్రాన్ ట్యాబ్ అంటే టైమర్ బిల్డ్ చేస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ 1 మినిట్. వచ్చింది 55. స్టార్టెడ్ బై హోమ్ మధువా? నో, స్టార్టెడ్ బై టైమర్. ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్ బై యూజర్ మధు, ఇట్ ఈస్ స్టార్టెడ్ బై టైమర్. ఐడియా వచ్చిందా ఇప్పుడు? యూ గాట్ ఇట్. అదే మీరు ప్రీవియస్ బిల్డ్ చూస్తే స్టార్టెడ్ బై యూజర్ మధు, బట్ ఈ బిల్డ్ చూస్తే బిల్ నెంబర్ 55 స్టార్టెడ్ బై టైమర్. అర్థమైందా? ఈ రకంగా మీరు మీకు నచ్చిన టైంలో ట్రిగ్గర్ చేయొచ్చు. ఎస్ అన్న. ఓకే, నెక్స్ట్ ముందుకు వెళ్తాం. సో బిల్డ్ పీరియాడికల్లీ అర్థమైంది. బట్ ఇక్కడ మీకు డ్రాబ్యాక్ ఏంటిదంటే బిల్డ్ పీరియాడికల్లో ఇక్కడ గిట్ హబ్ ఉంది, ఇక్కడ జెంకిన్స్ ఉంది. మీకు ఏమని చెప్తారు మీరు జెంకిన్స్కి? సో అండ్ సో టైంలో బిల్డ్ చేయమని చెప్తుంది. బట్ ఆ టైంకి ఇక్కడ కోడ్ అప్డేట్ కాకపోతే వేస్ట్ కదా. ఆల్రెడీ బిల్డ్ అయింది ఆ కోడ్, మళ్ళీ సేమ్ కోడ్ బిల్డ్ అవుతుంది కదా. అట్లొద్దు. నాకు ఎట్లా కావాలి అంటే ఎప్పుడైతే డెవలపర్స్ కొత్త కోడ్ని గిట్ హబ్లో కమిట్ చేస్తారో అప్పుడే బిల్డ్ కావాలి. ఆర్ యూ విత్ మీ? సో అన్నెసెసరీ ఎవ్రీ మినిట్కి బిల్డ్ చేయడం కానీ, లేదంటే కోడ్ చేంజ్ కాకుండా ఏదో ఒక టైమర్లో బిల్డ్ చేయడం కాకుండా, I would like to build it whenever there is a code change at SCM level. ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లెవెల్లో కోడ్ చేంజ్ ఉందనుకో అప్పుడే బిల్డ్ కావాలి. మరి అప్పుడు ఏం చేయొచ్చు అంటే, అప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటిది అంటే పోల్ SCM. ఇది తీసేస్తున్నా. పోల్ SCM అంటే కంటిన్యూస్గా పోల్ చేస్తూ ఉంటుంది. జెంకిన్స్ ఏం చేస్తుంది? పోల్ చేస్తూ ఉంటుంది గిట్ హబ్కి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి. ఓకే, పోల్ చేస్తూ ఉంటుంది. ఏమన్నా ఇక్కడ చేంజెస్ డిటెక్ట్ అయితే అప్పుడే జాబ్ని బిల్డ్ చేస్తుంది, అదర్వైజ్ బిల్డ్ చేయదు. ఓకే, సో మరి ఎప్పుడు పోల్ చేయాలి? కంటిన్యూస్గా అంటే ఎట్లా పోల్ చేయాలి? మళ్ళీ ఇక్కడ క్రాన్ ట్యాబ్ ఇవ్వండి. స్టార్ స్పేస్ స్టార్ 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 స్టార్. సో వాట్ డస్ ఇట్ మీన్? ఎవ్రీ మినిట్ పోల్ చేయి, ఎవ్రీ మినిట్ గిట్ హబ్ని చెక్ చేయి. గిట్ హబ్లో ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడే బిల్డ్ చేయి. దీని మీనింగ్ అది పోల్ SCM. ఇది నేను వాంటెడ్లీ చెప్పట్లేదు, నేను ఇది మళ్ళీ చెప్తాను. ఇది కూడా ఇంపార్టెంట్, ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, ప్రస్తుతానికి చూడండి పోల్ SCM. సో ఈ ఆప్షన్ చెప్పట్లేదు. గిట్ వెబ్ హుక్ మీకు తర్వాత చెప్తా, మీకు కొంచెం గిట్ హబ్ నాలెడ్జ్ కావాలి. యా, ఇది చూడండి పోల్ SCM. సో ఎవ్రీ మినిట్ continuously poll GitHub source code management. In case if at all there is a change, there is update, then only trigger the build. చూడండి నేను అప్లై చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా? 55 బిల్స్ అయినాయి కదా. వాట్ ఐ డూ? సో 55 కదా, 57 వరకు వెళ్ళేది, ఎందుకంటే కంటిన్యూస్లీ ఎవ్రీ మినిట్కి బిల్డ్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇప్పుడు ఇంకా బిల్డ్ కాదు. ఎప్పటి వరకు బిల్డ్ కాదు? గిట్ హబ్లో ఏదైనా కోడ్ చేంజ్ కావాలి. ఓకే, కోడ్ మోడిఫై కావాలి. సో నేను ఏం చేస్తానంటే కొత్త ఫైల్ యాడ్ చేద్దాం. ప్లస్ అప్లోడ్ న్యూ ఫైల్ ఆర్ క్రియేట్ న్యూ ఫైల్. ఏదో ఒక కొత్త కోడ్ అనుకోండి. ఏం కోడ్? ఈ కోడ్ పేరు ఏంటిది అంటే మేబీ సమ్ ఫేస్బుక్ ఆడియో కాల్, వీడియో కాల్, గ్రూప్ కాల్, XYZ కోడ్. ఏదో XYZ ఫీచర్, న్యూ ఫీచర్. ఓకే, లేదంటే స్విగ్గీ, జొమాటో, వాట్ ఎవర్, ఏదో ఒక కొత్త కోడ్ అనుకోండి. ఏమిద్దాం దీనికి నేమ్? స్విగ్గీ కోడ్ అనే ఇస్తాను. స్విగ్గీ ఫేస్బుక్ అంటే సమ్ కొత్త, ఫేస్బుక్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది, ఫేస్బుక్ నుంచే స్విగ్గీలో ఆర్డర్ పెట్టవచ్చు. సంథింగ్ సిల్లీ. ఓకే, వాట్ ఎవర్. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే కోడ్ చేంజ్ అయ్యింది. ఓకే, ఐఎమ్ కమిటింగ్. ఓకే, కొత్త కోడ్ యాడ్ అయింది. ఏందా కోడ్? స్విగ్గీ ఫేస్బుక్ ఆ కోడ్ జస్ట్ నౌ ఐ యాడెడ్. ఓకే, ఇందాకనే యాడ్ చేసిన. నా ఇక్కడికి రండి. ఇంకా లెట్ us వాచ్ our bills. రిఫ్రెష్,
ఓకే 57 వరకు బాగుంది. ఇప్పుడు 58th బిల్డ్ ఏముందో చూద్దాం. 57th బిల్డ్ ఏంది? టైమర్ వేసి ఎవ్రీ మినిట్కి ట్రిగ్గర్ అవుతా ఉంది. నా లెటస్ చెక్ 58th బిల్డ్. ఇంకా 1 minute కాలేదు. కరెక్ట్గానే కాన్ఫిగర్ చేసినామా? ఓకే రిఫ్రెష్, లెట్ us wait. 58th build started. Okay, so let us see who started it. Started by source code management change, means there is a change detected in the source code management, something modified, new commit occurred. Okay, కొత్త కమిట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని కోడ్ చేంజ్ అయింది అనుకొని జెంకిన్స్ ఏం చేసింది? జాబ్ని ట్రిగ్గర్ చేసింది, బిల్డ్ చేసింది. సక్సెస్. Got it? Hello, I'm asking you. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, got it. సో అది పోలిసీ. ఓకే, ఇది మనం తర్వాత చూద్దాం. ఇది కూడా ప్రస్తుతానికి వదిలేసేయండి. సో ఇది తీసేస్తున్నాయి, ఇంకా మీకు కాన్సెప్ట్ అర్థమైంది చాలు. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వచ్చిన బిల్డ్ ఎన్విరాన్మెంట్. సో ఇదేంటిదంటే బిల్డ్ ఎన్విరాన్మెంట్, డిలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ స్పేస్ కనిపిస్తుందా? సో వర్క్ స్పేస్లో ఏముంటాయి? పాత బిల్డ్కి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇదంతా పాత బిల్డ్కి సంబంధించిన డేటా. ఓకే, సో ఇందాక వచ్చింది స్విగ్గీ, ఫేస్బుక్ కూడా వచ్చేసింది ఇందాక. ఇదంతా పాత బిల్డ్కి సంబంధించిన డేటా. దీని మీనింగ్ ఏంటంటే డిలీట్ ద వర్క్ స్పేస్ బిఫోర్ కొత్త బిల్డ్ స్టార్ట్స్. ఓకే, న్యూ బిల్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు పాత డేటాని డిలీట్ చేయమంటున్నా అంతే. ఓకే, ఎనీవేస్. సో నెక్స్ట్ యూజ్ సీక్రెట్స్ మనం తర్వాత చూద్దాం. ఓకే, టైం స్టాంప్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ లాగ్ మనది డమ్మీ కోడ్ కాబట్టి విత్ ఇన్ 1 minute అయిపోతుంది, మీకు పెద్ద తేడా తెలియట్లేదు. బట్ రియల్ టైంకి వస్తే ఒక్కొక్క జాబ్ మేబీ 10 minutes, 15 minutes, హాఫ్ అన్ అవర్ కూడా తీసుకోవచ్చు. మరి ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు ఒక టైం స్టాంప్ కావాలి కదా, లాగ్ కావాలి కదా. దానికోసం యూ కెన్ యూజ్ దిస్ యాడ్ టైం స్టాంప్ టు ద కన్సోల్ అవుట్పుట్. యాడ్ టైం స్టాంప్ టు ద కన్సోల్ అవుట్పుట్. చూడండి ఏం చేస్తా, అప్లై. ఇక్కడికి వచ్చి ఇప్పుడు బిల్డ్ చేస్తా. ఇక్కడ టైం స్టాంప్ వస్తుంది, జాబ్ 1 బిల్డ్ నౌ. 59th బిల్డ్. కెన్ యూ సీ? ఇంతకుముందు టైం స్టాంప్ లేదు, ఇప్పుడు టైం స్టాంప్ వచ్చింది. ఈ రకంగా మనం ఈజీగా లాగ్ని ట్రేస్ చేయొచ్చు, ఏ టైంలో ఏం జరుగుతుంది. ఓకే, ఏ టైంలో ఏం జరుగుతుంది మీకు మిల్లీ సెకండ్స్ సహా వస్తాయి. ఈ జాబ్ 2:24 PM అంటే 14:24 PM ఇన్ యూటీసీ టైం జోన్, మన టైం జోన్ కాదు. స్టార్ట్ అయింది, క్లోన్ అయింది, మళ్ళీ అప్పుడు అయిపోయింది, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ మిల్లీ సెకండ్స్లో అయిపోయింది. 4:24:13 సేమ్ సెకండ్లో అయిపోయింది, మిల్లీ సెకండ్స్లో అయిపోయింది. గాట్ ఇట్? బట్ రియల్ టైంలో అట్లా ఉండదు. మేబీ 4:24కి స్టార్ట్ అయితే 14 అంటే 2 కదా, 2:24కి స్టార్ట్ అయితే మేబీ ఇంకో 1 hour తర్వాత అయిపోవచ్చు. సో ప్రతిదీ ఇక్కడ ట్రేస్ అయి ఉంటుంది. మీరు చూడొచ్చు ఏ టైంలో ఏం జరిగింది, ఎక్కడ స్లో అవుతుంది, ఎక్కడ లాగ్ అవుతుంది, ఓకే, ఎక్కడ హోల్డ్లో పడిపోతుంది. యూ కెన్ సీ హియర్. గాట్ ఇట్? సో అది టైం స్టాంప్. నా ఇది వదిలేసేయండి. ఇన్స్పెక్ట్ బిల్డ్ లాగ్, విల్ సీ దాట్. నెక్స్ట్ టర్మినేట్ ఇఫ్ ఎ బిల్డ్ స్ట్రక్. కొన్నిసార్లు బిల్డ్ స్ట్రక్ అయిపోతుంది, రీజన్స్ ఏమైనా కానివ్వండి, డిపెండెన్స్ ఫెయిల్ అవ్వడం లేదంటే ఏదైనా కానివ్వండి, ఈ బిల్డ్ స్ట్రక్ అయిపోతుంది, ఎంతసేపు అయినా ముందుకు వెళ్ళదు. సో అట్లా అన్నెసరీ అట్లనే ఉంచే బదులు దాన్ని టర్మినేట్ చేస్తే బెటర్ కదా. ఒకవేళ బిల్డ్ స్ట్రక్ అయితే దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు టర్మినేట్ చేయాలి, టైమ్అవుట్ ఎప్పుడు చేయాలి, మేబీ ఒక 5 minutes తర్వాత టైమ్అవుట్ కావాలి, అప్పుడు టర్మినేట్ చేసేయండి, అట్లా సంథింగ్. సో ఇది ఒక ఆప్షన్ విత్ యాంట్. ఎనీవే మనం యాంట్ నేర్చుకోము, మనం నేర్చుకోబోయేది ఏంటిది అంటే మేవెన్. వాట్ ఈజ్ యాంట్? యాంట్ ఈజ్ అ బిల్డ్ టూల్. అంటే మీ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని బిల్డ్ చేయడానికి యూ నీడ్ అ బిల్డ్ టూల్. ఓకే, సో రకరకాల బిల్డ్ టూల్స్ ఉన్నాయి. జావాలోకి వస్తే యాంట్ ఉంది, మేవెన్ ఉంది, గ్రేడెల్ ఉంది. బట్ మేవెన్ ఏంటిదంటే మోస్ట్ అడ్వాన్స్డ్. సో వీ విల్ బి గోయింగ్ టు లర్న్ మేవెన్, నాట్ యాంట్. ఓకే,
సో మనం ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోబోయేది అదే. సో ఓకే, ఇక్కడ క్లియర్ అందరికి సెక్షన్. చలో Yes, sir. 7:56 కదా, మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ బిల్డ్ స్టెప్స్. బ్రేక్ తర్వాత చూద్దాం. 7:56 అవుతుంది. 8 కల్లా కనెక్ట్ అవుదాం. 4 minutes బ్రేక్ తీసుకోండి. 8:1 కనెక్ట్ అవుదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ కవర్ చేద్దాం. ఓకే గైస్, సో గుడ్, గ్రేట్. సో మనం ముందుకెళ్దాం. సో ఫర్ క్వశ్చన్స్ ఏం లేవని అనుకుంటున్నాను. బిల్డ్ స్టెప్స్లోకి వస్తే ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం కోడ్ నేమ్ చేయగలిగినాం, ఇప్పటి వరకు క్లోన్ చేయగలిగినాం ఆ గిట్లో ఉన్న కోడ్ని. బట్ మనకు కావాల్సింది ఏంటి? ఆర్టిఫాక్ట్. ఆ ఆర్టిఫాక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ కోడ్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే ఒక సింగిల్ బండల్ వస్తుంది. ఓకే, ఈ కోడ్ అంతా కంప్రెస్ అయ్యి ఒక బండల్ లాగా వస్తుంది. అది డాట్ జార్ కానివ్వండి, డాట్ వార్ కానివ్వండి, ఇట్లా వెబ్ ఆర్కైవ్, జావా ఆర్కైవ్, మొత్తానికి ఒక చిన్న సింగిల్ కంప్రెస్డ్ బండిల్ వస్తుంది. దాన్ని ఆర్టిఫాక్ట్ అంటే దాన్ని తీసుకెళ్ళి వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్. సరే, ఫస్ట్ దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి? ఎట్లా బిల్డ్ చేయాలి అంటే మనం నేర్చుకోబోయే బిల్డ్ టూల్ మేవెన్. సో మేవెన్తో బిల్డ్ చేద్దాం. ఇక్కడ బిల్డ్ స్టెప్స్ చూస్తే, సో ఫస్ట్ ఏంటిది? ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ అని ఉంది. మీకు గుర్తుందా, స్టార్టింగ్లో జాబ్ని ఫెయిల్ చేయడానికి దీన్ని నేను యూజ్ చేసిన. ఇదేంటిది అంటే బిల్డ్ చేయడానికి విండోస్ కమాండ్ వాడు అని చెప్తున్నాను. బట్ ఎనీవే ఇది లైనక్స్ సర్వరా, విండోస్ సర్వరా? లినక్స్ సర్వర్. సో ఆబ్వియస్లీ ఇక్కడ విండోస్ కమాండ్స్ వర్క్ కావు. బేసికలీ వాటిని బ్యాచ్ కమాండ్స్ అంటారు. ఓకే, సో ఇది విండోస్ కమాండ్స్ వర్క్ కావు. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి లెట్స్ బిల్డ్ చేస్తే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ ఏమో లైనక్స్, బట్ ఇక్కడ మనం ఇస్తుంది ఏంటిది? విండోస్ కమాండ్, బ్యాచ్ కమాండ్. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఫెయిల్. చూడండి ఇక్కడికి వచ్చి ఏం వచ్చింది. సో ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్ ఫెయిల్ అయిపోయింది. అందుకే మీకు స్టార్టింగ్లో చూపించాను. బట్ ఎనీవే ఇప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్లీ ఈ జాబ్ని సక్సెస్ చేయాలి అంటే లినక్స్కి సంబంధించిన మేవెన్ కమాండ్స్ ఇవ్వాలి. ఓకే, లినక్స్కి సంబంధించిన మేవెన్ కమాండ్స్ ఇవ్వాలి. సో బిల్డ్ స్టెప్స్లోకి రండి, ఇది క్లోజ్ చేయండి. సో ఎగ్జిక్యూట్ షెల్లోకి రండి. ఎగ్జిక్యూట్ షెల్. సో ఇక్కడ బిల్డ్ కమాండ్ ఇవ్వాలి మేము. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏ లైనక్స్ కమాండ్, ఏ షెల్ కమాండ్ అయినా పనిచేస్తుంది. ఓకే, సో బిల్డ్ స్టెప్స్లోకి వస్తే ఎనీ షెల్ కమాండ్, ఎనీ లైనక్స్ కమాండ్ పనిచేస్తుంది. లెట్స్ సే ఇప్పుడు నేను లిస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమని? ls-lrth. ఏవైతే క్లోన్ అయినాయో అవన్నిటిని లిస్ట్ చేయమని చెప్తుంది. మామూలుగా లిస్ట్ కమాండ్ ఇదే కదా, ls-lrth ఆర్ ls కమాండ్. సేవ్ చేయండి, ఒకసారి అప్లై చేయండి. ఓకే, వాట్ విల్ హ్యాపన్? సీ నౌ. ఏం జరిగింది? కోడ్ మొత్తం క్లోన్ అయింది. క్లోన్ అయిన తర్వాత ఆ బిల్డ్ స్టెప్లో మీరు ఏం పెట్టిండు? ls-lrth పెట్టిండు. సో ఇక్కడ మీకు అదంతా కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ ll cd ఇక్కడ ఉన్న sudo cd/var lib jenkins workspace job room-లోకి వచ్చిన ls-lrth ఈ కమాండ్. You can see here. Any Linux command will work, by the way. Any shell command, Linux command అయినా shell command అయినా ఒకటే. బట్ మన ఇంట్రెస్ట్ ఏంటిది అంటే దాన్ని బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలి? మీకు మేవెన్ కమాండ్ తెలిసి ఉండాలి. ఎనీవే నేను మేవెన్ పైన డెడికేటెడ్ క్లాస్ తీసుకుంటా. ఐ థింక్ మోస్ట్లీ ఆన్ మండే రోజు అనుకుంటా. మండే రోజు మీకు డెడికేటెడ్ మేవెన్ క్లాస్ ఉంటుంది. యా, బట్ లెట్స్ సే మీకు ఆ కమాండ్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. కమాండ్ ఏంటిది అంటే మేవెన్ క్లీన్ ఇన్స్టాల్. ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఆ జావా కోడ్ని బిల్డ్ చేస్తుంది. మేవెన్ క్లీన్ ఇన్స్టాల్. జస్ట్ ఇప్పుడు ఫెమిలియర్గా అండి, వీటి మీనింగ్స్ ఏంటివి, దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ అని తర్వాత చెప్తా. మేవెన్ క్లీన్ ఇన్స్టాల్, అప్లై. ఇక్కడికి రండి, జాబ్ని బిల్డ్ చేయండి. బిల్డ్ నౌ అండ్ లెట్ us see ఏం జరుగుతుంది. ఫెయిల్ అయింది. ఓకే, ఎందుకు ఫెయిల్ అయిందో మీరు చెప్పండి. సీ ద అవుట్పుట్ అండ్ ఎందుకు ఫెయిల్ అయిందో నాకు చెప్పండి. ఈ రకంగానే మీకు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. చూడండి, సో కోడ్ క్లోన్ అయింది, కానీ మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అనే బిల్డ్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫెయిల్ అయింది. ఏంటి ప్రాబ్లం చెప్పండి.
మేవన్ కమాండ్ లేదు అంటే మన జెన్కిన్స్ లో మేవన్ ఇన్స్టాల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా మీరు ట్రబుల్ షూట్ చేయొచ్చు. ఏంటి ప్రాబ్లం? మేవెన్ లేదంట. సో అంటే బేసికల్ ఏం జరిగిందంటే కోడ్ క్లోన్ అయిన తర్వాత ఇక్కడ మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అనే కమాండ్ ట్రిగ్గర్ అయింది జెన్కిన్స్లో. కమాండ్ లేదంట. ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి, కమాండ్ లేదు. సో వాట్ యూ నీడ్ టు డూ? మేవెన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇది చెప్పండి ఏం చేయాలి? yum install maven -y. That's simple. మేవెన్ ఇన్స్టాల్ అయింది. కావాలంటే ఇప్పుడు మీరు మేవెన్ వర్షన్ చెక్ చేయండి. Plugins అయినా ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు, ప్లగిన్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ అల్టిమేట్గా సర్వర్లోనే ఇన్స్టాల్ కావాలి. మేవెన్ వర్షన్ అదేంటిది? వర్షన్ సరిగా ఇన్స్టాల్ కాలేనట్టుంది. ఏమంట? జావా కూడా బాగానే ఉంది కదా. యాక్సెస్ పేరెంట్ సచ్ ఫైల్. చూద్దాం, మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేస్తా. ఎం ఇన్స్టాల్ మేవెన్ -y. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్. ఒకసారి అన్ఇన్స్టాల్ చేస్తాం. అన్ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటి చెప్పండి? ఎం రిమూవ్. ఎందుకు అన్ఇన్స్టాల్ చేస్తున్నట్టే ఏదో ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను ట్రబుల్ షూట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో రిమూవ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎం ఇన్స్టాల్ మేవెన్ అండ్ కావాలనుకుంటే ఎం అప్డేట్ కొడతాం. -y జస్ట్ అప్డేట్ చేయడానికి ఇన్స్టాల్. సరే వాట్ ఎవర్ ఇన్స్టాల్ అయితే చాలు. అది మేబీ డైరెక్టరీ చెక్ చేయాలేమో సార్. వదిలేయండి. సరే మొత్తానికి అయితే ఇన్స్టాల్ చేసిన. ఓకే, సో ఇది ఈ ప్రస్తుతానికి వదిలేసేయండి. మనం ఇప్పుడు అంత డెప్త్లో వద్దు. నా మేవెన్ ఇన్స్టాల్ చేసినాం కదా, ఇప్పుడు చూద్దాం మరి ఏమొస్తుంది అవుట్పుట్. జాబ్లోకి రండి, బిల్డ్ నా కొట్టండి. మేవెన్ అయితే ఇన్స్టాల్ చేసినాం. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చిందో చూద్దాం. ఈసారి కమాండ్ నాట్ ఫౌండ్ అని రాలే, ఇంకేదో ఎర్రర్ వచ్చింది. మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అని కొడితే కమాండ్ నాట్ ఫౌండ్ అని రాలేదు, బిల్డ్ ఫెయిల్యూర్ అని ఎర్రర్ వచ్చింది. ఒక్కసారి అవుట్పుట్ని చూసి మీరు నాకు చెప్పండి ఏం జరిగిందో. గివ్ అ ట్రై. ఈ రకంగానే మీరు మీ థాట్ ప్రాసెస్ పెంచుకుంటారు, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటారు. నాకు తెలిసి ఏందో ఎర్రర్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ కుడ్ బి ద ఎర్రర్? ఎందుకు మనం బిల్డ్ అక్కడ ఫెయిల్ ఫెయిల్యూర్ అవడానికి పెట్టినట్టున్నాం సార్, టిక్ చేస్తాం. It is asking to rerun Maven. Maybe it did not get installed. మీరు ఇక్కడ ఎర్రర్ చూడండి. ఇక్కడ ఎర్రర్ చూస్తే ఏమంటుంది అంటే there is no wait now let me explain. ఎర్రర్ చూస్తే ఏమొస్తుంది? ఎర్రర్ ఇదంతా ఇన్ఫో. ఇక్కడ చూడండి ఎర్రర్లో ఏముంది? there is no pom in this directory. అంటే బేసికల్లీ అదొక పామ్ అనే ఫైల్ కోసం వెతుకుతుంది. pom.xml అని ఒక ఫైల్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, ఆ ఫైల్ కోసం వెతుకుతుంది. ఆ ఫైల్ ఉంటేనే అది బిల్డ్ చేయగలుగుతుంది. మేవెన్ అనేది pom.xml అనే ఫైల్ ఉంటేనే బిల్డ్ చేయగలుగుతుంది. అంటే బేసికల్ ఏం జరిగింది? ఇక్కడికి వచ్చింది cd డాట్ వర్క్ స్పేస్లో. మళ్ళీ ఇప్పుడు ఒకసారి జాబ్ వన్లో కూడా cd జాబ్ వన్లో ఇక్కడ కోడ్ క్లోన్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అనే కమాండ్ ట్రిగ్గర్ అయింది. STILF. ఏం జరిగింది? అది pom.xml అనే ఫైల్ కోసం వెతుకుతుంది. కానీ అక్కడ పామ్ ఉందా? ఇక్కడ pom.xml అనే ఫైల్ ఉందా? లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జావా కోడా? వస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆలోచించండి, ఇది జావా కోడా? నో, ఇట్స్ డమ్మీ కోడ్. మన అందరం కలిసి ఏదో టైం పాస్కి క్రియేట్ చేసిన కోడ్, అందుకే ఫెయిల్ అవుతుంది. మనకు జాబ్ బిల్డ్ కావాలన్నా కూడా ప్రాపర్ కోడ్ ఉండాలి కదా, ఇది ప్రాపర్ కోడే కాదు, మరి ఎట్లా బిల్డ్ అవుతుంది? సో దట్స్ వై నౌ వీ నీడ్ అ ప్రాపర్ కోడ్, ప్రాపర్ జావా కోడ్. సో ఏం చేద్దామంటే మళ్ళీ బ్యాక్ రండి, గిట్ హబ్ డెవాప్స్ ట్రైనింగ్ హబ్లోకి రండి. మీకు ఇక్కడ మైండ్ సర్క్యూట్ 13 అని ఓకే ప్రీవియస్ బ్యాచ్ వల్ల ప్రాపర్ జావా కోడ్ ఉంటుంది.
మైండ్ సర్క్యూట్ 13 అంటే బ్యాచ్ నెంబర్ 13 వాళ్ళది. ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇందులో చూడకండి ఇదేంటిది అదేంటిది అని చూడకండి. ఈ డాకర్ ఫైల్ ఏంటిది, జెంకిన్స్ ఫైల్ ఏంటిది, నో, అది మనం తర్వాత ఎట్లాగో చూస్తాం. అండ్ నౌ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇందులో ఓకే, ఇందులో pom.xml ఉందా లేదా చూడండి. ఉందా? ఉంది బ్రో. ఉంది. సో ఇప్పుడు ఆ మేవెన్ దేనికోసం వెతుకుతుంది? ఈ pom.xml కోసం వెతుకుతుంది. ఆ pom.xml లో ఏముంటుందంటే ఆ కోడ్ ఎట్లా బిల్డ్ కావాలి, ఆ బిల్డ్ అయిన దాని నేమింగ్ కన్వెన్షన్ ఏమి ఉండాలి, ఆ ఆర్టిఫాక్ట్కి ఏ నేమ్ రావాలి, దాని వర్షన్ ఏమి ఉండాలి, అది ఎట్లా బిల్డ్ చేయాలి, వారా జారా, దానికి ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా, ఓకే, సో ఆ డిపెండెన్సీస్ ఎట్లా రిజాల్వ్ చేయాలి, సో అవన్నీ ఈ pom.xml లో ఉంటాయి. మనం మేవెన్ టైంలో చూద్దాం. మీరు ఇప్పుడు దీని గురించి ఫోకస్ పెట్టకండి. మీకు తెలియాల్సింది ఏంటంటే మేవెన్ విల్ లుక్ ఫర్ వాట్ pom.xml. ఒకవేళ pom.xml ఉంటే ఆ pom.xml లో ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో దానికి తగ్గట్టు బిల్డ్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ కోడ్ క్లోన్ చేయాలి. ఇది జావా కోడా? ఎస్, ఇట్స్ అ ప్రాపర్ జావా కోడ్. ఓకే, ఇట్స్ అ ప్రాపర్ ఓకే శాంపుల్ జావా కోడ్. మీరు ఇక్కడ కోడ్ కూడా ఉంటుంది చూడండి, సోర్స్లో, మెయిన్లో, వెబ్ యాప్లో మీకు ఆ జావా కోడ్ అవన్నీ ఉంటాయి. సో మైండ్ సెట్ 13లోకి రండి. ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ఇంతకుముందు మనది డమ్మీ కోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ప్రాపర్ కోడ్ పేస్ట్ చేస్తున్నా. ఓకే, సో పేస్ట్ చేస్తున్నా. క్రెడెన్షియల్స్ అవసరం లేదు. బ్రాంచ్ ఏంటిది? మెయిన్ బ్రాంచ్. ఏం చేయమంటున్నా? మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ కమాండ్ ట్రిగ్గర్ చేయమని చెప్తున్నా. సేవ్ చేయండి. ఇప్పుడు బిల్ నౌ కొట్టండి. లెటస్ సి బిల్డ్ స్టార్ట్ అయింది. చూద్దాం. సక్సెస్ అయింది. ఏం జరిగింది అసలు ఒక్కసారి ముందు నుంచి చూద్దాం. స్టార్టెడ్ బై మధు. సో గిట్ హబ్కి కనెక్ట్ అయ్యి కోడ్ అంతా క్లోన్ చేసుకుంది. ఆ తర్వాత ఏమైంది? మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అనే ప్లగిన్ ట్రిగ్గర్ అయింది. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అనే కమాండ్ ట్రిగ్గర్ అయింది. సో ఈ కమాండ్ ఏం చేస్తుంది? ఆ కోడ్ని బిల్డ్ చేస్తుంది. బేసికలీ ఈ కమాండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? pom.xmlని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి ఆ కోడ్లో pom.xml ఉందా? ఉంది కాబట్టి ఇదంతా బిల్డ్ చేసి మీకు ఒక var ఫైల్ జనరేట్ చేసింది. వాట్ ఈజ్ var? అదే ఆర్టిఫాక్ట్. ఓకే, అదే మనకు కావాల్సిన ఆర్టిఫాక్ట్. ఇది ఆర్టిఫాక్ట్ మైండ్ సర్క్యూట్ బ్యాచ్ 13. సో 2.246.var అనేది బిల్డ్ చేసింది, జనరేట్ చేసింది. అది ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్లో ఉంటుంది. కాంటే మీరు ఇక్కడ రండి, జాబ్ వన్లోకి రండి, వర్క్ స్పేస్లోకి రండి. సో టార్గెట్లోకి వెళ్ళండి. చూస్తుంటా, ఇది ఆ var, ఇదే ఆర్టిఫాక్ట్, అల్టిమేట్ ఆర్టిఫాక్ట్ ఇదే. ఈ ఆర్టిఫాక్ట్ మన దగ్గర ఉంటే దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయొచ్చు? వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేయొచ్చు. అప్పుడు మనం బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్ అందరికి? ఆర్టిఫాక్ట్ అని ఎన్ని రోజులు అన్నది ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ఒక ఏది బేసికల్ కంప్రెస్డ్ ఫైల్, అన్నిటిని కలిపి కంప్రెస్ చేసింది అనుకోవచ్చు. ఎస్ సార్, క్విక్లీ టైప్. ఐఎమ్ ఆస్కింగ్ యూ. హలో, ఆర్ యు ఆల్ విత్ మీ? సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఓకే ఆర్టిఫాక్ట్ రెడీ అయింది, మనం అందరం కలిసి కోడ్ని బిల్డ్ చేసినాం సక్సెస్ఫుల్లీ. మరి ఆర్టిఫాక్ట్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి? ఎక్కడ డిప్లాయ్ చేయాలి చెప్పండి? టామ్ క్యాట్లో అంటే వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేయాలి. సో వెబ్ సర్వర్ అంటే ఏంటిది? వెబ్లో నుంచి యాక్సెస్ చేసేలా ఉండేది. సో మనం నేర్చుకోబోయే వెబ్ సర్వర్ ఏంటిదంటే టామ్ క్యాట్. అది వెబ్ సర్వర్ అనొచ్చు, ఒక రకంగా అప్లికేషన్ సర్వర్ కూడా అనొచ్చు. మరి అదొకటే ఉందా అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి. జేబాస్ ఉంది, ఓకే, సో వేరే వెబ్ స్పేర్ ఉంది, బట్ మనం నేర్చుకోబోయేది టామ్ క్యాట్. సో ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఒకసారి మీకు ఫ్లో చూపిస్తున్నా చూడండి. సో మీకు ఈరోజు కైండ్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్ చేస్తాను. సో డెవలపర్స్ కోడ్ని ఎక్కడ పెడతారు? గిట్ హబ్లో పెడతారు. కోడ్ ఎక్కడ పెడతారు? డెవలపర్స్ గిట్ హబ్లో పెడతారు. సో ఇగో ఇక్కడ జెంకిన్స్ ఉంది. జెంకిన్స్ ఏం చేస్తుంది? కోడ్ని క్లోన్ చేసుకొని దేంతో బిల్డ్ చేస్తుంది చెప్పండి? మేవెన్ అనే బిల్డ్ టూల్తో బిల్డ్ చేస్తుంది.
ఆ కమాండ్ ఏంటిది? మేవెన్ క్లీన్ ఇన్స్టాల్. కమాండ్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ కమాండ్ ద్వారా ఏం బిల్డ్ చేస్తుంది? ఒక ఆర్టిఫాక్ట్ బిల్డ్ అయింది. అది ఆర్టిఫాక్ట్ ఎట్లా ఉంది? ఎక్స్టెన్షన్ డాట్ వార్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం దీన్ని తీసుకెళ్ళి మనం టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేయాలి. సో దాన్ని తీసుకెళ్ళి టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేస్తే అప్పుడు పబ్లిక్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తే www.mindcircuit.in అని కొడితే ఆర్ facebook.com అని కొడితే ఇక్కడ నుంచి అది సర్వ్ అవుతా ఉంటుంది పబ్లిక్. సో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే టామ్ క్యాట్. వాట్ ఈజ్ టామ్ క్యాట్? టామ్ క్యాట్ ఈజ్ అ జావా బేస్డ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, జావా బేస్డ్ వెబ్ సర్వర్. మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే సో ఇప్పటి నుంచి మీరు ఈ చాట్ జీపీటీ అనే ఒక ఏఐ టూల్ ఉంది, దీన్ని వాడడం అలవాటు చేసుకోండి. ఓకే, సో ఇది మీ లైఫ్ని ఈజీ చేస్తుంది. నేను నేర్చుకునేటప్పుడు ఈ ఫెసిలిటీ మాకు లేదు, బట్ ఫార్చునేట్లీ మీకుంది. సో వీలైనంత వరకు చాట్ జీపీటీని వాడడానికి ట్రై చేయండి. ఎనీవే నేను క్లాస్లో కాన్సెప్ట్ కవర్ చేస్తాను, బట్ మీకు ఇంటర్వ్యూ లెవెల్ ఎక్స్ప్లెనేషన్, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే సింపుల్, వాట్ ఈస్ టామ్ క్యాట్. ఎనీవే మేము మెటీరియల్ ఇస్తాం, అది వేరే విషయం. సో చూడండి, వాట్ ఈస్ టామ్ క్యాట్? సో ఓపెన్ సోర్స్ వెబ్ సర్వ్లెట్, ఆర్ట్ సర్వ్లెట్ కంటైనర్. ఎవరు డెవలప్ చేసిన దీన్ని? అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు? జావా అప్లికేషన్స్ రన్ చేయడానికి. ఎందుకు యూజ్ చేస్తారు? జావా అప్లికేషన్స్ రన్ చేయడానికి. ఓకే, జావా సర్వర్ పేజెస్, జిఎస్పి పేజెస్. ఇదేం చేస్తుంది? టామ్ క్యాట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ డైనమిక్ వెబ్ కంటెంట్ బై ఎగ్జిక్యూటింగ్ జావా కోడ్ ఆన్ ద సర్వర్ సైడ్. సో చూడండి దీని ఫీచర్స్ ఏంటిది. సో ఎనీవేస్ జస్ట్ చూడండి. నాకు ఇప్పుడు మనకి ఏం కావాలంటే టామ్ క్యాట్ సర్వర్ కావాలి. నేనేం చేస్తా అంటే టామ్ క్యాట్కి సపరేట్ సర్వర్ తీసుకోవచ్చు. టామ్ క్యాట్కి సపరేట్ సర్వర్ తీసుకోవచ్చు. రియల్ టైంలో ఎట్లుంటుంది అంటే సపరేట్ సర్వరే ఉంటుంది. జెంకిన్స్ సర్వర్ వేరే ఉంటుంది, టామ్ క్యాట్ సర్వర్ వేరే ఉంటుంది. ఎందుకు మరి వేరు వేరు ఉంటుంది అంటే ఐసోలేషన్ కోసం, సెక్యూరిటీ కోసం. సో ఒకవేళ జెంకిన్స్ డౌన్ అయితే టామ్ క్యాట్కి ఎఫెక్ట్ ఉండదు, టామ్ క్యాట్ డౌన్ అయితే జెంకిన్స్కి ఎఫెక్ట్ ఉండదు. బట్ ఈ రోజు మట్టుకి టామ్ క్యాట్ మళ్ళీ మనం రేపు వేరే తీసుకుందాంలే. ఈ రోజు మట్టుకి నేను జెంకిన్స్లోనే టామ్ క్యాట్ని ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, జెంకిన్స్ సర్వరు ప్లస్ టామ్ క్యాట్ సర్వర్ ఒకటే అనుకుందాం ఈ ఒక్క రోజు. మళ్ళీ కొత్త సర్వర్ క్రియేట్ చేస్తే టైం అయిపోతుంది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, జెంకిన్స్ సర్వర్, టామ్ క్యాట్ సర్వర్ ఒకటే అనుకుంటా. మరి టామ్ క్యాట్ని ఎక్కడ ఇన్స్టాల్ చేద్దామంటే మళ్ళీ sudo సో మన డైరెక్టరీ చెప్పండి, cd/opt. ఏ సాఫ్ట్వేర్ అయినా మనం ఎక్కడ పెడతాం? ఓపీటీలో పెడతాం. సో rm-rf AWS. సో టామ్ క్యాట్ ని డౌన్లోడ్ చేయాలంటే కమాండ్ ఏంటి చెప్పండి? wget URL. సో టామ్ క్యాట్ డౌన్లోడ్. యా, మీకు తెలుసు wget కమాండ్ తెలుసు. సో ఇక్కడ టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ ఉంది. జిప్ కానీ tar.zip కానీ తీసుకోండి. సరే, నేను టేప్ ఆర్కైవ్ తీసుకుంటా. రైట్ క్లిక్, కాపీ లింక్ అడ్రస్, సో పేస్ట్. రూట్ యూజర్ ద్వారా ఉండాలి, లేదంటే సూడో పెట్టాలి. ఓకే, టామ్ క్యాట్ డౌన్లోడ్ అయింది. 12.13 MB డౌన్లోడ్ అయింది ఇన్ 0.2 సెకండ్స్లో. దీన్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? ఇది ఒక కంప్రెస్డ్ టేప్ ఆర్కైవ్. ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? కమాండ్ చెప్పండి. యా, యూ కెన్ టాక్. r-pvf xvf xvf extract verbose forceful. c అంటే క్రియేట్, x అంటే ఎక్స్ట్రాక్ట్. దేని ఎక్స్ట్రాక్ట్ చేయాలి? దీన్ని పేస్ట్. టామ్ క్యాట్. ఇప్పుడు టామ్ క్యాట్ ఏమైంది? ఎక్స్ట్రాక్ట్ అయింది. సో నా ఒక్కసారి టామ్ క్యాట్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఐ మీన్ cd apache tomcat 9.0.95లోకి వెళ్తున్నాను. ఇది టామ్ క్యాట్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే, సో ఇవన్నీ కామన్. ఈ లైసెన్స్, నోటీసు, రీడ్మీ, రిలీజ్ నోట్స్ ఏ సాఫ్ట్వేర్కైనా వస్తుంది, గిట్కైనా వస్తుంది, దేనికైనా వస్తుంది. ఈవెన్ మీరు మొబైల్ అప్డేట్ అయినప్పుడు కూడా ఉంటాయి ఇట్లా రీడ్మీ. మీరు అవేం చెక్ చేయరు, అవన్నీ చూడకుండా స్క్రోల్ చేసి కింద ఆయన అక్నాలెడ్జ్ అని కొడతారు.
ఎస్ ఆర్ నో? సో ఇవి వదిలేసేయండి, ఇవి చూడండి. ఇది టామ్ క్యాట్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్. ఈ బిన్లో ఏముంటుందంటే టామ్ క్యాట్కి సంబంధించిన బైనరీస్, అంటే స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, అవన్నీ ఇందులో ఉంటాయి. ఒకసారి చూడండి, ఎల్ఎల్ బిన్ కొట్టండి. ఇందులో టామ్ క్యాట్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, షట్ డౌన్ ఎట్లా చేయాలి. ఎస్హెచ్ ఉంటే లైనక్స్ షెల్ స్క్రిప్ట్. బ్యాట్ అంటేనేమో విండోస్. ఓకే, షట్ డౌన్ డాట్ ఎస్హెచ్, షట్ డౌన్ డాట్ బ్యాట్, స్టార్ట్అప్ డాట్ ఎస్హెచ్, స్టార్ట్అప్ డాట్ బ్యాట్, బ్యాచ్ కమాండ్స్ అని ఇలా విండోస్ కోసం. సో ఇందులో అన్ని బైనరీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? కాన్ఫ్ అంటే కాన్ఫిగరేషన్ ఫోల్డర్. ఏమన్నా కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది, మనం చూద్దాం. ఓకే, సో టామ్ క్యాట్ యూజర్స్ ఏంటివి, ఓకే, ఏ పోర్ట్ వాడాలి ఇప్పుడు టామ్ క్యాట్, అవన్నీ ఇందులో ఉంటాయి. కాన్ఫిగరేషన్, పోర్ట్స్, యూజర్స్, అవన్నీ. నెక్స్ట్ ఓకే, లిబ్ అంటే లైబ్రరీస్. లాగ్ అంటే ఇప్పుడు టామ్ క్యాట్ ఏమైనా లాగ్స్ని జనరేట్ చేసి, ప్రస్తుతానికి ఏమి ఉండదు, మీకు అది కూడా చూపిస్తా. ప్రస్తుతానికి ఏం లాగ్స్ లేవు, బట్ జనరల్ ఏమైనా టామ్ క్యాట్ లాగ్స్ జనరేట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. క్యాటలీనా డాట్ అని అవుట్ అని ఉంటుంది. క్యాటలీనా డాట్ అవుట్ అనే ఒక లాగ్ జనరేట్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లాగ్లో మనం టామ్ క్యాట్ ఎట్లా అప్ అయింది, అందులో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, అవన్నీ మనం ట్రబుల్ షూట్ చేయొచ్చు. వి విల్ సీ దట్ నౌ. టెంప్ అంటే టెంపరీ ఫోల్డర్. అన్నిటికంటే ఇంపార్టెంట్ వెబ్ యాప్స్, వెబ్ అప్లికేషన్. ఇప్పుడు మీ ఆర్టిఫాక్ట్ జనరేట్ అయింది కదా, ఆ ఆర్టిఫాక్ట్ అనేది ఎక్కడ పెట్టాలి? ఈ వెబ్ అప్లికేషన్ ఫోల్డర్లో పెట్టాలి. ఓకే, ఆ ఆర్టిఫాక్ట్ని తీసుకొచ్చి వెబ్ యాప్స్ ఫోల్డర్లో పెడితే ఆ ఆర్టిఫాక్ట్ డాట్ వేర్ ఫామ్లో ఉంది కదా, ఆ ఆర్టిఫాక్ట్ ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? డాట్ వేర్ ఫామ్లో ఉంది కదా, అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అది అన్కంప్రెస్ అయ్యి ఒక ఫోల్డర్లా క్రియేట్ అవుతుంది, మైండ్ సర్క్యూట్ అనో ఎఫ్బి అనో. అది పబ్లిక్కి సర్వ్ అవుతూ ఉంటుంది. పబ్లిక్ ఒకవేళ www.facebook.com అని కొడితే అది ఆల్ ద వే ఈ సర్వర్లోకి వచ్చి వెబ్ యాప్స్లోకి వచ్చి ఈ ఫోల్డర్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి రెస్పాన్స్ పోతూ ఉంటుంది. వి విల్ సీ దట్ నౌ. వెబ్ యాప్స్ వరకు వదిలేయండి నౌ. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టామ్ క్యాట్ ఏంటి చెప్పండి? జావా బేస్డ్ సాఫ్ట్వేర్. మరి దీనికి కూడా జావా కావాలి. జెంకిన్స్ ఏంటిది? జెంకిన్స్ కూడా జావా బేస్డ్ సాఫ్ట్వేర్. సో జావా ఉన్నట్టే, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. జావా ఐఫోన్ కన్వర్షన్ జావా ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు టామ్ క్యాట్కి ఏ పోర్ట్ కావాలి? జనరల్లీ టామ్ క్యాట్ కూడా ఏ పోర్ట్ మీద వర్క్ అవుతుంది? 8080 పోర్టే. మరి జెంకిన్స్ ఏ పోర్ట్ మీద వర్క్ అవుతుంది? 8080. మరి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, రెండు ఒకటే సర్వర్లో ఉన్నాయి, మరి వాటిని ఎట్లా యాక్సెస్ చేయాలి? సేమ్ పోర్ట్. సో వీ కెన్ చేంజ్ ద పోర్ట్ నెంబర్. ఓకే, ఒకవేళ వేరే సర్వర్ తీసుకుంటే ఇప్పుడు పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు రెండు సేమ్ సర్వర్లో ఉన్నాయి. ఆల్రెడీ 8080 ఈజ్ బీయింగ్ లిజన్డ్ బై జెంకిన్స్ యూజ్ చేసుకుంటుంది 8080. సో అందుకే టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేద్దాం. మరి ఎట్లా చేంజ్ చేయొచ్చు అంటే, సో కాన్ఫిగరేషన్ చెప్పినా ఇందాక కాన్ఫ్లో ఉంటాయండి. సిడి కాన్ఫ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ server.xml ఓపెన్ చేయండి. మీకు విఐఎం చెప్పినా కదా నేను, విఐఎం server.xml ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. మీరు కిందికి వచ్చి, సో యూ విల్ సీ ఆ పోర్ట్ నంబర్ 8080. మనం దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? వేరే పోర్ట్. ఎందుకు? 8080 ఆల్రెడీ వాడకంలో ఉంది, మనం దాన్ని వాడలేము. సో ఏం చేయాలి? ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళినా వేరే పోర్ట్ పెట్టుకోండి. 8081 పెట్టుకోండి, 91 పెట్టుకోండి, మీ చాయిస్. ఓకే, 8080 నేమో జెంకిన్స్, 8081 నేమో టామ్ క్యాట్. ఓకే, ఐఎమ్ చేంజింగ్ ద పోర్ట్ నెంబర్. నెక్స్ట్. ఓకే, అట్లనే ఈ టామ్ క్యాట్కి యూజర్స్ కావాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే విఐఎం టామ్ క్యాట్ users.xml. ఇందులో యూజర్స్ కాన్ఫిగరేషన్ ఉండదు, మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇప్పుడు టామ్ క్యాట్కి జెంకిన్స్కి ఎట్లయితే యూజర్స్ ఉన్నారో లాగిన్ అయితే, అట్లనే టామ్ క్యాట్ కూడా కావాలి. సో ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉంది అంటే, ఐ విల్ షేర్ విత్ యూ. One second. File, open. Okay.
ఓకే, నా దగ్గర టామ్ క్యాట్ యూజర్స్. ఇది టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్. ఈ స్క్రిప్ట్ నేను మీకు గ్రూప్లో పెడతాను. సో యాప్లో పెడతాను, ప్రాబ్లం లేదు. కాపీ చేసుకోండి ఈ స్క్రిప్ట్. ఇది యాజ్ ఇది కాపీ. ఇది ఏం చేస్తున్నా అంటే ఆ టామ్ క్యాట్ యూజర్ నేమ్ ఏమో టామ్ క్యాట్ పెడుతున్నా, పాస్వర్డ్ ఏం పెడుతున్నా, టామ్ క్యాట్ అనే పెడుతున్నా, కాకపోతే క్యాపిటల్ టీ పెడుతున్నా. ఓకే, కాపీ ఇట్. సో వాట్ యూ నీడ్ టు డూ, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. పిఐఎం టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇది మొత్తం డిలీట్ చేస్తే, ఇదంతా డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే, మీరు 1 by 1 డిలీట్ చేయొచ్చు, బట్ బెటర్ ఏం చేయండి, ఎస్కేప్ కొట్టి టాప్ లైన్లో ఉన్నప్పుడే 100 DD కొట్టండి. DD అంటే డిలీట్ ద లైన్, 100 DD అంటే 100 లైన్స్. ఎట్లాగో 100 లేవు కదా, అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఓకే, ఎస్కేప్ 100 DD. నౌ దీన్ని కాపీ చేయండి, మళ్ళీ ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి రండి, పేస్ట్ చేయండి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయండి. యూజర్ నేమ్ టామ్ క్యాట్, పాస్వర్డ్ క్యాపిటల్ టీ టామ్ క్యాట్. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా సో ఆ తర్వాత ఇందులో నుంచి బయటకు వచ్చేయండి. సో కాన్ఫిగరేషన్ ఫోల్డర్లో మన పని అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయండి అంటే cd డాట్ బయటకు వచ్చి వెబ్ యాప్స్లో ఒకసారి వెళ్ళండి. cd వెబ్ యాప్స్, cd మేనేజర్లోకి వెళ్ళండి. ఓకే, సో cd మెటా INFలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూస్తే టామ్ క్యాట్ ఫోల్డర్లో వెబ్ యాప్స్లో మేనేజర్లో మెటా INFలోకి వెళ్ళండి. ఇక్కడ యూ విల్ సీ ఎ ఫైల్ కాల్డ్ context.xml. ఈ ఫైల్లో ఏముంటుంది అంటే ఈ టామ్ క్యాట్ని ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి, ఓకే, ఎక్కడి నుంచి యాక్సెస్ చేయడానికి అలా ఉంది. బేసికల్లీ బై డిఫాల్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే విత్ ఇన్ సర్వర్ నుంచి అలా ఉంటుంది. ఈ 127 డాట్ నేమ్ అంటే లూప్ బ్యాక్ అడ్రస్ అంటారు. ఓకే, సో ఈ 127 అంటే విత్ ఇన్ సర్వర్లో లోకల్ హోస్ట్ నుంచి అలా ఉంది. నాకు అట్లా వద్దు, నాకు మొత్తం ఓకే వెబ్లో నుంచి యాక్సెస్ చేయాలి, ఇంటర్నెట్ నుంచి. అప్పుడు ఏం చేయండి అంటే తీసేయాలి. ఎట్లా తీసేస్తా అంటే అక్కడికి వస్తున్నా, చూడండి నా ఆరోస్ తోటి కిందికి వస్తున్నా, ఇక్కడికి వచ్చి ఎస్కేప్ ఐ అని కొడుతున్నా. ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి డాట్ స్టార్ అంటే దీని మీనింగ్ అంటే తెలుసా? డాట్ స్టార్ అంటే ఏ ఐపీ నుంచి అయినా అలౌ చేయని చెప్తున్నాను. ఓకే, డాట్ స్టార్, స్టార్ అన్నట్టు ఏ ఐపీ నుంచి అయినా అలౌ చేయండి అని పెడుతుంది. సో మీరు అది తీసేసి జాగ్రత్తగా ఈ కోడ్స్ మధ్యలోదే డిలీట్ చేసి డాట్ స్టార్ పెట్టి ఎస్కేప్ shift:W. Got it, sir? Any questions so far? I'm asking you. మనం ఏం చేయలేదు అంటే హిస్టరీ చూడండి, మీకు అర్థమవుతుంది. మనం server.xmlలోనేమో పోర్ట్ చేంజ్ చేసినాం, టామ్ క్యాట్ users.xmlలోనేమో యూజర్స్ని యాడ్ చేసినాం, వెబ్ యాప్స్లో మేనేజర్లో మెటా INFలో context.xmlలోనేమో మొత్తం అన్ని ఐపీస్ని అలౌ చేసినాం. నా ఇంకా డైరెక్ట్లీ టామ్ క్యాట్ని స్టార్ట్ చేయండి. జావా కూడా చెక్ చేసినాం, జావా కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయండి, ఇంకా మీరు PWD మొత్తం బయటకు వచ్చేస్తాయి, బిన్ వరకు వస్తాయి. బిన్లో నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడికి రావాలి. cd డాట్ డాట్ మెటా INF బయటకు వచ్చిన మేనేజర్ డాట్ డాట్ బయటకు వచ్చేసిన మేనేజర్ నుంచి వెబ్ యాప్స్ బయటికి రావాలి డాట్ డాట్. ఓకే, ఇప్పుడు వెళ్ళాలి కొట్టండి, cd బిన్లోకి వెళ్ళండి. ఇప్పుడు డైరెక్ట్లీ startup.sh అనే షెల్ స్క్రిప్ట్ని ట్రిగ్గర్ చేయండి. షెల్ స్క్రిప్ట్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే /startup.sh. దాట్స్ ఇట్. సో టామ్ క్యాట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో జావాని యూజ్ చేసుకొని టామ్ క్యాట్ ఏం చేసుకుంది, స్టార్ట్ అయిపోయింది. సింపుల్, బిన్లోకి వచ్చి startup.sh. దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలి చెప్పండి, ఏ పోర్ట్తో యాక్సెస్ చేయాలి? ఐఎమ్ ఆస్కింగ్ యూ. 8081. Same IP with port 8081.
మళ్ళీ 8080 అంటే మీకు జెంకిన్స్ వస్తుంది. 8081. If you are seeing this, you have successfully installed Tomcat. Congratulations. ఒకసారి మేనేజర్ యాప్లోకి వెళ్ళండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు అవేవి కాన్ఫిగర్ చేసుకోకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకున్నాను. Tomcat పాస్వర్డ్ ఏంటిది? క్యాపిటల్ T OMCAT Tomcat. సైన్ ఇన్. దట్స్ ఇట్. మీరు Tomcat యొక్క అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ మేనేజర్లోకి వచ్చిండ్రు. ఇట్స్ అ వెబ్ సర్వర్. ఓకే, సో ఇక్కడ మీకు అన్ని కనిపిస్తున్నాయి, లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్. ఇవన్నీ డిఫాల్ట్ అప్లికేషన్. ఇవన్నీ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వెబ్ యాప్స్ ఫోల్డర్లో ఉంటాయని చెప్పిన కదా మీ ఆర్టిఫాక్ట్స్ అన్ని. ఒకసారి వెబ్ యాప్స్లోకి వెళ్ళండి. cd డాట్ డాట్ బయటకు వచ్చిన cd వెబ్ యాప్స్లోకి వెళ్తే చూడండి, రూట్, డాక్స్, ఎగ్జాంపుల్, హోస్ట్ మేనేజర్ ఇవన్నీ శాంపుల్ అప్లికేషన్స్. అప్లికేషన్స్, రూట్, డాక్స్, ఎగ్జాంపుల్స్, హోస్ట్ మేనేజర్ ఓకే, ఇవన్నీ అప్లికేషన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అప్లికేషన్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయాలి. వి నీడ్ టు డిప్లాయ్ అవర్ ఓన్ అప్లికేషన్ హియర్. అంటే మన వార్ ఫైల్ని ఇక్కడ డిప్లాయ్ చేయాలి. గాట్ ఇట్ సార్? అర్థమైందా? అర్థం కాలేదా? సో మరి మన వార్ ఫైల్ ఎక్కడ ఉంది? మనం ఆల్రెడీ ఇందాకనే బిల్డ్ చేసినాం కదా. ఏది? జాబ్ 1. ఇందాకనే బిల్డ్ చేసి వచ్చింది కదా మనకు జాబ్ 1. 64లోకి వెళ్తే వార్ ఫైల్ బిల్డ్ అయింది కదా. అది ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్లో ఉంటుంది, టార్గెట్లో ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకున్నా కదా ఇందాక కనిపిస్తుంది కదా, కనిపించచ్చు. దీన్ని, ఈ వార్ ఫైల్ని నేను ఇక్కడ డిప్లాయ్ చేయాలి. అది ఐడియా. ఎట్లా డిప్లాయ్ చేయాలి? సో మీరు సర్వర్లో నుంచి కూడా డిప్లాయ్ చేయొచ్చు, లేదంటే మీ ల్యాప్టాప్లో ఉంటే బయట నుంచి కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఉంది నా వార్ ఫైల్. సెలెక్ట్ వార్ ఫైల్ టు అప్లోడ్, చూస్ ఫైల్. ఇదే కదా వార్ ఫైల్. సెలెక్ట్ ఇట్, ఓపెన్, డిప్లాయ్. దట్స్ ఇట్. మీ అప్లికేషన్ని ఓకే, ఏదైతే వార్ బిల్డ్ అయిందో దాన్ని తీసుకెళ్ళి టామ్కాట్లో డిప్లాయ్ చేసిండ్రు. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి డిప్లాయ్ చేసినా కూడా అది ఎక్కడ పోయి పడుతుంది చెప్పండి? ఇక్కడ ఎల్ఎల్ కొట్టండి. ఇప్పుడు మైండ్ సర్క్యూట్ బ్యాచ్ 13 2.256.var 246.var అది డిప్లాయ్ అయింది. అది ఎక్స్ట్రాక్ట్ కూడా అయింది. ఇప్పుడు వార్ ఫైల్ అంటే కంప్రెస్డ్ ఫైల్, బండిల్. అది ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు పబ్లిక్కి ఇక్కడ నుంచి సర్వ్ అవుతుంది, ఈ ఫోల్డర్ నుంచి సర్వ్ అవుతుంది మీ అప్లికేషన్. ఎస్ సార్, అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? కావాలంటే మీరు ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓపెన్ ఇట్, డబుల్ క్లిక్. ఇది మీ అప్లికేషన్, మైండ్ సర్క్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇది మన కంటెంట్, సమ్ పేజ్. వీ డోంట్ జస్ట్ ట్రైన్ పీపుల్, వీ కోచ్, మెంటార్ అండ్ బిల్డ్ పీపుల్. సో ఇదే మీ అప్లికేషన్. సో ఇక్కడ నేను ఐపీతో యాక్సెస్ చేస్తున్నా. రియల్ టైంలో ఎట్లుంటుంది? దీనికి ఒక డొమైన్ ఉంటుంది, www.mindcircuit.in అని. నేను డొమైన్ని పర్చేస్ చేస్తే దీనికి లింక్ చేస్తాను. సో బ్రౌజర్లో www ఓకే mindcircuit.in అంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఆర్ యూ విత్ మీ సార్? హలో, ఎస్ సార్? నో, ఎస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎవ్రీవన్. సో సింపుల్ ఇంతే. ఓకే, కానీ ఇప్పుడు మనం ఏం చేసినామంటే మాన్యువల్లీ డిప్లాయ్ చేసినాం. మన వార్ ఫైల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడన్నా ఉంది. దీన్ని మాన్యువల్లీ డిప్లాయ్ చేసినాం. ఇదనే కాదు, మీరు కావాలంటే శాంపుల్ వార్ ఫైల్స్ బాగానే ఉంటాయి. గూగుల్లోకి వెళ్ళండి. సో శాంపుల్ వార్ ఫైల్స్ ఫర్ టామ్కాట్ డౌన్లోడ్ అని కొట్టండి. సో ఇది ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒకటి, ల్యాబ్ ఇది ఒకటి. ఇట్లా డిప్లాయ్ డౌన్లోడ్ చేసుకోండి, వీటిని డిప్లాయ్ చేసుకోండి మీ ప్రాక్టీస్ పర్పస్. మళ్ళీ బయటకు వచ్చేయండి. మేనేజర్ యాప్ ఇప్పుడు దేన్ని డిప్లాయ్ చేద్దాం? నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయినాయి కొన్ని శాంపుల్ వార్కి. వీటిని కూడా డిప్లాయ్ చేద్దాం. చూస్ ఫైల్, ఇది ల్యాబ్ 6 అంట వార్. డిప్లాయ్. ఏవో శాంపుల్ వార్స్.
మీ ప్యాక్ ఓకే డిప్లాయ్ అయిపోయింది. ఇందులో ఏముంది అప్లికేషన్ ఒకసారి చెక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇన్పుట్ పారామీటర్స్ అంటే ఇదేదో సమ్ ర్యాండమ్ అప్లికేషన్, మనకు సంబంధం లేదు. ఏజ్ ఇవ్వండి. ఇదేదో ఐ థింక్ ఐసైట్కి సంబంధించింది. ఇదేదో మెడికల్ రిపోర్ట్ లాంటిది, కాంటాక్ట్ లెన్సెస్ ఏదో మొత్తానికి. ఓకే, సో ఈ రకంగా అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, సో మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు ఇక్కడ. సో అప్లికేషన్ మేనేజ్ చేయొచ్చు. మీరు కావాలంటే ఇప్పుడు అప్లికేషన్ రన్నింగ్లో ఉందా, ఈ అప్లికేషన్స్ మనం డిప్లాయ్ చేసినాం. ల్యాబ్ 6A మైండ్ సెట్. ఇప్పుడు ఇవి స్టార్ట్లో ఉన్నాయి. వీటిని మీరు స్టాప్ చేయొచ్చు. స్టాప్ అంటే స్టాప్ అయిపోతుంది, రీలోడ్ అంటే రీలోడ్ అవుతుంది, అన్డిప్లాయ్ అంటే డిలీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ల్యాబ్ 6A ఎల్ఎల్ ల్యాబ్ 6A కూడా డిప్లాయ్ అయింది. వేర్ ఫైల్ అది ఎక్స్ట్రాక్ట్ అయింది, అన్కంప్రెస్ అయింది, ఇక్కడ నుంచి సర్వ్ అవుతుంది. సరే దాన్ని డిప్లాయ్ చేయాలి, అన్డిప్లాయ్ చేయాలి. నేను ఏం చేస్తాను, స్టాప్ చేసి అన్డిప్లాయ్ చేస్తాను. డిలీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఉండదు నాకు తెలిసి. ఇంకా ఎల్ఎల్ కొట్టండి, ఇక్కడ కూడా ఉండదు. సో బేసికలీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెబ్ యాప్స్ ఫోల్డర్లో నుంచి ఇదంతా సర్వ్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి అయినా డిలీట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా మీరు RMF కొడితే డిలీట్ అయిపోతుంది. అలా అయినా ఓకే. హలో, గాట్ ఇట్ సార్? Yes or no? So in which class Linux commands explain? So second or third class లో explain చేశాను శ్వేత. సో ఒకసారి నాకు పర్సనల్ పింగ్ చేయండి. సో నౌ మనం ఇప్పుడు ఏం చేసినాము అంటే మాన్యువల్లీ డిప్లాయ్ చేసినాం. సో దో గిట్హబ్కి జెంకిన్స్కి ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ అయింది, CI అయింది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయింది, కానీ CD ఇంకా సెటప్ చేయలే. అంటే కంటిన్యూస్గా డిప్లాయ్ కావట్లేదు. మనం టామ్ క్యాట్ని సపరేట్గా పెట్టుకొని మాన్యువల్లీ డిప్లాయ్ చేసినాం. అట్లా కాదు, ఇక్కడ నుంచే జెంకిన్సే డిప్లాయ్ చేయాలి. అంటే జెంకిన్సే గిటబ్ని క్లోన్ చేసుకోవాలి, జెంకిన్సే బిల్డ్ చేయాలి. ఒకవేళ బిల్డ్ సక్సెస్ అయితే జెంకిన్సే టామ్ క్యాట్లో డిప్లాయ్ చేయాలి. చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. ఓకే, సో అప్పుడు CI/CD మినీ ప్రాజెక్ట్ అవుతుంది. మేబీ మనం ఇంకా 8:37 అవుతుంది. సో రేపు చూద్దాంలేండి. ఆర్ షెల్ ఐ కంటిన్యూ ఒక 5-10 minutes ఎక్స్ట్రా? వాట్ డూ యూ సజెస్ట్? Yeah, go ahead. కంటిన్యూ చేద్దామా? Yes. ఓకే సార్, ఫైన్. ఎవ్రీవన్ టైప్. పక్క మహమ్మద్ అజ్గర్ టుమారో అంటున్నాడు. అదర్స్, హౌ అబౌట్ అదర్స్? సార్ ఈ ఒక్కరోజు అయితే కంటిన్యూ చేద్దాం. సో ఫైన్. సో నా మరి ఎట్లా డిప్లాయ్ చేయాలి జెంకిన్స్ ద్వారా ఆటోమేటికలీ అంటే మళ్ళీ అగైన్ ఏం కావాలి చెప్పండి? ఇట్లాంటి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఏం కావాలి? యు నో ఇట్, ప్లగిన్స్. ఎస్ సార్. సో ఆ ప్లగిన్ పేరు ఏంటిది అంటే డిప్లాయ్ టు కంటైనర్ ప్లగిన్. మీరు ఏం చేయంటే అవైలబుల్ ప్లగిన్స్లోకి వెళ్ళండి, డిప్లాయ్ టు కంటైనర్ అని ఒక ప్లగిన్ ఉంది. సెలెక్ట్ ఇట్, ఇన్స్టాల్ చేయండి. అదే ఇన్స్టాల్ చేస్తే సో ఈ డిప్లాయ్ టు కంటైనర్ అనే ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఒక ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వస్తుంది మీ జాబ్కి. ఇప్పుడు మీ జాబ్లోకి వెళ్ళండి, జాబ్ 1లోకి వెళ్ళండి, కాన్ఫిగర్లోకి వెళ్ళండి. సో ఇదంతా మీకు అర్థమైపోయింది ఇప్పుడు. సో బిల్డ్ స్టెప్ కూడా మీకు అర్థమైంది, మేవెన్ క్లీన్ ఇన్స్టాల్. నా పోస్ట్ బిల్డ్ యాక్షన్, వాట్ డూ యూ వాంట్ టు డూ? మీరు ఆటోమేట్ చేద్దాం అంటున్నారు. ఆటోమేషన్ అదే కదా, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అదే, ఆటోమేషన్. సో మీరు ఏం చేయొచ్చు అంటే పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో మీరు ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఇక్కడ డిప్లాయ్ వార్ టు అ కంటైనర్ అని వస్తుంది. బేసికలీ వాట్ ఈస్ టామ్ క్యాట్? టామ్ క్యాట్ ఈస్ అ వెబ్ కంటైనర్, సర్వ్లెట్ కంటైనర్. ఇందాక మీరు చూస్తే అదే కనిపించింది ChatGPTలో. సో డిప్లాయ్ వార్ హియర్ టు ఏ కంటైనర్. పోస్ట్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ బిల్డ్ నెక్స్ట్ ఏం చేద్దాం? సో వార్ ఫైల్, ఆ వార్ ఫైల్ నేమ్ ఇవ్వండి. సరే మీకు నేమ్ పూర్తిగా ఇవ్వడం ఇష్టం లేదు అంటే **.var అని ఇవ్వండి. **.var విచ్ మీన్స్ ఏ నేమ్తో ఉన్నా సరే .var ఎక్స్టెన్షన్ ఉంటే దాన్ని డిప్లాయ్ చేయి. అంటే ఏ నేమ్తో ఉన్నా పర్లేదు, బట్ ఈ కోడ్ బిల్డ్ అయిన తర్వాత ఒకవేళ .var తోటి ఏదైనా ఫైల్ వస్తే ఎక్స్టెన్షన్ తోటి దాన్ని డిప్లాయ్ చేయి. ఏ నేమ్తో డిప్లాయ్ చేద్దాం? ఇంతకుముందు ఏ నేమ్తో డిప్లాయ్ అయింది? ఇక్కడ డైరెక్ట్ నేమ్తో డిప్లాయ్ అయింది ఐ థింక్, మైండ్ సర్క్యూట్ అని. అట్లొద్దు, నేను ప్రాపర్గా చేస్తా.
సో ఎంసీ యాప్ అని డిప్లాయ్ చేస్తా మైండ్ సర్క్యూట్ అప్లికేషన్. ఎక్కడ డిప్లాయ్ చేయాలి? ఆ కంటైనర్ ఏంటిది? రకరకాల ఉన్నాయి. గ్లాస్ ఫిష్ ఉంది, జేబాస్ ఉంది, కానీ మనం నేర్చుకుంటుంది ఏంది? టామ్ క్యాట్. సో కిందికి వచ్చి టామ్ క్యాట్ ని సెలెక్ట్ చేయండి. టామ్ క్యాట్ 9x దీన్ని సెలెక్ట్ చేయండి. క్రెడెన్షియల్స్. సో ఇక్కడ మీరు టామ్ క్యాట్ క్రెడెన్షియల్స్ ని సెలెక్ట్ చేయాలి. నాకెందుకు డైరెక్ట్లీ వస్తుంది సార్ అంటే నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేశాను, మీకు రాదు. సో మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ సార్ వన్ తొందర తొందర. ఇక్కడ మనము లైక్ టామ్ క్యాట్ అనేది 9x వరకే ఉంది కదా, మనము 10 వర్షన్ ఇన్స్టాల్ చేసిన వర్క్ అవుతుంది. ఓకే ఓకే, సో కంపాటబిలిటీ ఉంటుంది. సో నౌ యాడ్. మీకు ఇక్కడ క్రెడెన్షియల్స్ మీకు కనిపించవు, నాకు ఎందుకు కనిపిస్తుంది నేను యాడ్ చేసుకున్నా, మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ క్రెడెన్షియల్స్ జెంకిన్స్. మీకు చూపించారు కదా జెంకిన్స్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్, అక్కడికి వెళ్తుంది. సో టైప్ ఏంటిది? యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఏంటి చెప్పండి? టామ్ క్యాట్. పాస్వర్డ్ ఏంటి చెప్పండి? టామ్ క్యాట్ అగైన్ టీ క్యాపిటల్ టామ్ క్యాట్. ఐడి ఏమి ఇద్దాము అంటే ఎంసీ టామ్ క్యాట్ క్రెడెన్షియల్స్ అని అర్థం. సో డిస్క్రిప్షన్ కూడా ఎంసీ టామ్ క్యాట్ అనే ఇస్తాను. మీరు కావాలంటే యూజర్ నేమ్ అండ్ సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ పెట్టాలంటే ఇది సెలెక్ట్ చేయండి. జస్ట్ మీకు ఇది ఒకటే కనిపిస్తుంది, ఎంసీ టామ్ క్యాట్. యాడ్ క్రెడెన్షియల్స్లోకి రండి. ఎంసీ టామ్ క్యాట్ సెలెక్టెడ్. టామ్ క్యాట్ యూఆర్ఎల్ ఏంటిది? ఇదే టామ్ క్యాట్ యూఆర్ఎల్ 8081. సో బేసికల్లీ రియల్ టైంలో వేరు ఉంటాయి, బట్ మన వరకు ఇప్పుడు జెంకిన్స్ ఐపి టామ్ క్యాట్ సర్వర్ రెండు ఒకటే, బట్ పోర్ట్స్ వేరు. ఓకే, టామ్ క్యాట్ యూఆర్ఎల్. దాట్స్ ఇట్. సెలెక్ట్, సేవ్ ఇట్. ఓకే, మనం ఏం చేసినాం? డిప్లాయ్ టు కంటైనర్ ప్లగిన్ తీసుకున్నాం. వేర్ ఫైల్ నేమ్, కంటెక్స్ట్ పాత్ అంటే అప్లికేషన్ నేమ్, అండ్ కంటైనర్ టామ్ క్యాట్ ఎంసీ టామ్ క్యాట్ నేమ్ ఇస్తున్నా, క్రెడెన్షియల్స్ ఇస్తున్నా. సో టామ్ క్యాట్ యూఆర్ఎల్ ఇస్తున్నా, సేవ్ అంటున్నా. ఇప్పుడు బిల్డ్ చేయండి. బిల్డ్ నౌ సి రిఫ్రెష్ అయిపోయింది. సో అప్లికేషన్ బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్లో ఏమైంది? టామ్ క్యాట్లో డిప్లాయ్ కూడా అయిపోయింది. సక్సెస్. కెన్ వి చెక్? ఎస్. ఇక్కడికి రండి, రిఫ్రెష్ చేయండి, కంటిన్యూ. కెన్ యూ సీ సమ్వేర్ ఎంసీ యాప్ మైండ్ సర్క్యూట్ అప్లికేషన్? సో ఓపెన్ చేయండి. ఇదేమైనా అప్లికేషన్? ఎస్ ఆర్ నో? సో అంటే మీరు దీన్ని టెస్ట్ చేయొచ్చు. ఎట్లా టెస్ట్ చేయొచ్చు? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మరి కోడ్ని చేంజ్ చేస్తాను. డెవలపర్స్ ఇచ్చిన కోడ్ని, అంటే నేను డెవలపర్ కాదు బై ద వే, లెట్ అస్ అస్యూమ్ నాకు ఆ కోడ్ అది నా కోడే కాబట్టి, శాంపుల్ డమ్మీ కోడ్ కాబట్టి, వాట్ ఐ డూ, సో గిట్ హబ్లోకి వెళ్తున్నా, మైండ్ సర్క్యూట్ 13లోకి వెళ్తున్నా. బేసికలీ ఇది ఎక్కడి నుంచి సర్వ్ అవుతుందంటే ఈ కోడ్, ఇది ఒక శాంపుల్ అప్లికేషన్ వెబ్ యాప్లో. మీకు ఇక్కడ index.jsp అని ఉంటుంది. ఈ index.jsp ఓపెన్ చేస్తున్నా, ఈ కోడ్ సర్వ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు నాట్ నీడెడ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి డెవలపర్, జావా డెవలపర్, బట్ యా ఈ కోడ్ మీకు ఆడే ఐడియా ఉంటుంది. ఈ కోడ్ సర్వ్ అవుతుంది. నేను ఇప్పుడు దీన్ని మారుస్తున్నా. ఏమని చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే నేను ఏం చేస్తాను అంటే జాబ్ 1లోకి వస్తున్నా, కాన్ఫిగర్ చేస్తున్నా. ఏమని చేస్తున్నా అంటే SCM చేంజ్ పెడతా. అంటే సోర్స్ కోడ్లో ఏమైనా చేంజ్ అయితే ఎక్కడ ఉంది అది? పోలిసియం ****** సేవ్. ఓకే, సేవ్ చేస్తున్నా. అంటే సోర్స్ కోడ్లో ఏమైనా చేంజ్ అయితే జాబ్ ఆటోమేటికల్లీ ట్రిగ్గర్ కావాలి. ఇది సోర్స్ కోడ్ చేంజ్ అయింది. ఇది మైండ్ సర్క్యూట్ కాకుండా నేను ఏం పెడతా అంటే లెట్స్ నేను ఏం పెడతా ఫర్ టైం బీయింగ్. ఓకే, సో మధు కిరణ్ అని పెడతా. సో మధు కిరణ్. ఓకే, సో AWS DevOps ట్రైనింగ్ అని పెడతా. AWS DevOps ట్రైనింగ్. జస్ట్ ఏదో ర్యాండమ్గా కోడ్ చేంజ్ అని అనుకోండి, కొత్త ఫీచర్ వచ్చింది అనుకోండి. సో సీనం జస్ట్ నేను డెవలపర్స్ కోడ్ చేంజ్ చేసి కమిట్ చేశాను. ఇది నేను కాదు చేసింది, డెవలపర్స్. ఇప్పుడు నేను జెంకిన్స్లో ఏమీ చేయట్లేదు. ఆమ్ ఐ డూయింగ్ ఎనీథింగ్? నో. ఆటోమేటికల్లీ జాబ్ బిల్డ్ అవుతుంది. జాబ్ ట్రిగ్గర్ అవుతుంది. విచ్ మీన్స్ కోడ్ క్లోన్ అవుతుంది. ఎక్కడి నుంచి? గిట్హబ్ నుంచి. కోడ్ బిల్డ్ అవుతుంది. ఎట్లా బిల్డ్ అవుతుంది? మేవెన్ ద్వారా. కోడ్ డిప్లాయ్ అవుతుంది. ఎక్కడ డిప్లాయ్ అవుతుంది? టామ్ క్యాట్ ద్వారా.
అండ్ పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది, కొత్త అప్లికేషన్, కొత్త ఫీచర్. అదే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, అదే కంటిన్యూస్ డెలివరీ. సింపుల్గా చెప్పాలంటే చూద్దాం మీకే. ఇంకా ఇది నేను ఒక శాంపుల్ మినీ ప్రాజెక్ట్ కదా మనం చేసింది. ఇంకా ముందు ముందు ఇంకా డెప్త్లోకి వెళ్తాం. సోనార్ క్యూబ్ యాడ్ చేస్తాం, డోకర్ యాడ్ చేస్తాం, క్యూబర్నెటిస్ యాడ్ చేస్తాం, ఆర్గో సిడి యాడ్ చేస్తాం. సో 1 minute కాలేదా? రిఫ్రెష్. ట్రిగ్గర్ అయింది చూడండి, ట్రిగ్గర్ అయింది. బిల్డ్ మ్యూట్. బిల్డ్ ట్రిగ్గర్ అయింది, కోడ్ చేంజ్ అయింది. సో చేంజ్ అయిన కోడ్ క్లోన్ అయింది. మ్యూట్లోకి వెళ్ళండి మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ మ్యూట్లోకి వెళ్ళండి. కొత్త కోడ్ క్లోన్ అయింది, ఆ కోడ్ బిల్డ్ అయింది, కొత్త వార్ కూడా బిల్డ్ అయింది, అప్లికేషన్. ఓకే, ఆర్టిఫాక్ట్ బిల్డ్ అయింది, వార్ అంటే ఆర్టిఫాక్ట్ బిల్డ్ అయింది. అది టామ్ క్యాట్ లో డిప్లాయ్ అయింది. ఒక్కసారి ఇప్పుడు టామ్ క్యాట్ దగ్గరికి వెళ్దాం, రిఫ్రెష్ చేద్దాం అప్లికేషన్. కెన్ యూ సీ మధు కిరణ్ AWS DevOps ట్రైనింగ్. గాట్ ఇట్ సార్? అంటే మీకు ఆ ఫీల్ వస్తుందా, రియల్ టైం ఫీల్? ఎస్ సార్, నో? ప్లీజ్ టైప్. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా, ఇంకా డెప్త్గా పోతాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత యూ మేక్ షూర్ యూ షుడ్ స్టాప్ యువర్ సర్వర్ అండ్ ఆ T2.medium-ని T2.microకి కన్వర్ట్ చేసుకోండి. సో చలో గారు, సార్ చెప్పండి. ఆ జావా స్క్రిప్ట్ ఉంది కదా, కొంచెం అది జావా స్క్రిప్ట్ చేస్తారు కాదు, అంటే